ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి Katta Subbarao is invited to take the dialogue. All of you silence, please. మిత్రులందరూ సైలెంట్ ఉంటే స్నేహితులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎన్నో మనం కాలం నుంచి ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాం. కార్యక్రమానికి ఆశ్చర్యమైనటువంటి మన గురుదేవులు వచ్చి మనకి వేచి ఉన్నారు. మనం కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం వెయిట్ చేయడం అంత భారీ కాదు. మన మిత్రులు అనేటువంటి మీరు అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో భాగంగా శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా
ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మతే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం వందే పార్వతీ పరమేశ్వరం. గురుదేవులు మన మిత్రులు వారిని మనం స్మరించుకునేటువంటి ఒక కార్యక్రమం ముందుగా అనుకున్నాం. వారి శ్రద్ధను కట్టిందాం. అందరూ కూడా 9 నిమిషాలు మౌనం పాటించుకుంటూ Welcome to our music room. The Bluetooth device is ready to pair. అలాగే మన గురువులైన శ్రీ ఆదిరాజు రామచంద్రమూర్తి గారికి నేటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మున్సిపల్ హెడ్ మాస్టర్ శ్రీ తోటకూర సాయిరామకృష్ణ గారికి ముందుగా నా యొక్క మా అందరి తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో కాలం నుంచి శ్రమించి ఈ రూపశిల్పి ఉన్నారు మనకి. ఆయన విఎస్ఎన్ డాక్టర్ వేపుల సత్యనారాయణ. ఆయన వల్ల ఏంటంటే మా మిత్రులు అందరికీ కూడా ఆ యొక్క మా అందరి తరఫున మీకు ముందుగా మీకు అందరికీ కూడా ఎవరు ఈనాడు మనం కనిపిస్తున్నాం ఈ రూపురేఖలు, కానీ ఆనాడు మనం క్లాస్ రూమ్లో కనిపించిన రూపురేఖలు లేదు. ప్రతి ఒక్కరు నా అనుభవం ఏంటంటే మీ పేరు చెప్పండి అంటూ దగ్గరికి వెళ్ళాను. పేరు చెప్తే గుర్తొస్తుంది, ఇంటి పేరు చెప్తే ఇంకా బాగా గుర్తొస్తుంది. ఆ గురువులు అందరూ కూడా మమ్మల్ని ఇంటి పేరుతో పిలిచేవారు. ఇగో మాస్టర్ అన్న గోపాల్చారు కట్టాలు తెలుసు అని, అలా సికింద్రాబాద్ అంటే ముందు కట్టాకి పిలవడం. ఆ పిలుపులో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, ఆ అనురాగం అనేటువంటిది ఈ వయసులో తెలిసింది. ఆ చిన్ననాడు మాకు తెలియదు, నిజంగా చెప్తాను. ఆనాడు ఏదో ఉన్నటువంటి నిఖంతో తిరిగినటువంటి రోజులు కదా, అంటే అక్కడ సగం ఉన్నటువంటి పరిపక్వత ఉన్నటువంటి ఆ రకమైన మైండ్ సెటప్తో ఉన్నటువంటి మాకు గురువుల యొక్క వారి యొక్క ఇచ్చినటువంటి శిక్షణ, వారు చూపిన దయ వల్ల మేము దేవుడు మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఏదైతే కనిపిస్తుందో సత్యనారాయణ మార్కెట్ను ఇక్కడే ఉన్నాం. నేను మా మిస్సెస్ బీఈడి కాన్వెంట్ మెయింటైన్ చేస్తున్నారు 28 years బట్టి. నాకు ఇద్దరు డాక్టర్స్, ఫస్ట్ డాక్టర్ ఎంబీఏ చేసి సెకండ్ డాక్టర్ గ్రూప్ 2 పాస్ అమరావతిలో జడ్జి డాక్టర్గా చేస్తాను. స్నేహితులందరికీ ఏ లోటుపాటు ఉన్నా అది మనలుగా భావిస్తున్నాం. మీరందరికీ నాకు 2 అమ్మాయిలండి, అబ్బాయి చిన్నవాడు 3వాడు. అందరికీ మ్యారేజ్ అయిపోయి నేను కోరుకునేది ఏంటంటే ఉపకారం కానీ ఉపకారం చేయాలని నేను కోరుకుంటాను. నాకంటే బాగుండాలని నేను కోరుకుంటాను. నేను కోరుకునేది అది. ఏమి చేయకపోయినా పర్వాలేదు, మీరు మామూలు కూర్చుని మమ్మల్ని అలా ఆశీర్వదించి వెళ్ళిపోయినా పర్వాలేదు. అంటే మీకు కాదు, మొత్తం అందరికి కూడా ఒకరికి ఇబ్బంది పడకుండా చేయమని నేను కోరుకునేది అది. అంతకంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గురుతుల్యులు శ్రీ గోపాలాచారి గారికి, శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, నా ప్రియ మిత్రులకి అందరికీ, నా క్లాస్మేట్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10th క్లాస్ చదివాను. జూనియర్ కాలేజ్ కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ చేయు. ఆ తర్వాత లెక్చరర్గా 3.5 years చేశాను. తర్వాత ఏపీఎస్సిబిలో జాయిన్ అయ్యాను.
తర్వాత ఏపీఎస్సీబీలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ నుంచి చీఫ్ ఇంజనీర్ పోస్ట్ వరకు వెళ్ళాను. చీఫ్ ఇంజనీర్ నేను ఆర్టీపీసీ పోస్టుల్లో రిటైర్ అయ్యాను 2018లో. నాకు ఇద్దరు అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇద్దరు అల్లుళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇంకా ఇద్దరు మనవాళ్ళు చిన్నవాళ్ళు. ఇంకా నేను విజయవాడలో సెటిల్ అయ్యాను. సో అప్పుడప్పుడు విజయవాడ ఎక్కువగా బెంగళూరులో అమ్మాయిల దగ్గర కూడా ఉంటున్నాను. సో అలాగే టైం పాస్ అవుతుంది. Hello to all of you, and namaste to Gopalacharya garu and Swaminathan garu and all family members are there. After 10th class, as usual, joining intermediate. After I did my LLM from CRD College, Eluru. After I went to Hyderabad and I put up my practice. While in practice, I got a job of Sanghi Group of Industries as a data officer. From there, I'm working there only. After that, I promoted as assistant manager, GM, and now vice president of the legal department of Sanghi Group of Industries. And I'm working as an in-house consultant of them also. I have 2 children. Both are postgraduates. My daughter is married, and she is in family way. And my son is also advocate. Thank you. థ్యాంక్ యూ సార్. మనం విక్రమ్ పెట్టాం విఎస్ఎంఏ ఆయన డాక్టర్ వేరుపల్లి సత్యాన్ని గారిని నమస్కారం. మొదటిగా మన దుర్భాగ్యులు వేణుగోపాలాచార్య దంపతులకి, అలాగే శ్రీరామచంద్ర దంపతులకి, మన చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి వాడు కూడా సాయిరామకృష్ణ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే నాతోటి సహోదరులకు మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గత 2 yearsగా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన కలిగింది నాకు. ఎందుకో ఒకసారి 1973 బ్యాచ్ కదా, అంటే ఈ నెక్స్ట్ ఇయర్కి 50 years కంప్లీట్ అవుతుంది. అందరూ 10 years 25 years సెలవు చూపించాలని చేస్తున్నారు. ఈ అసలు ఏ సెలబ్రేట్ చేయలేదు, కనీసం 50 years చేద్దామని చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన నా బ్యాచ్ ఎవరంటే నాకు పొద్దున్న పేరు ఎందుకు కూర్చొని ఒకసారి కాంటాక్ట్ ధరలేదు. అప్పుడు మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, వాడు ఒక్కడే నాకు తెలుసు. వాడొక్కడ ఇద్దరితో ఎలాగ ఆడితే మాట్లాడితే బెంగళూరు గారు కూడా మన బ్యాచ్ అన్నాడు. అలా 1 or 2 members స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్. ఈరోజు ఇంచుమించు 40 మందితోటి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి మరి ఇంచుమించు 2 years పెట్టింది, 2 సంవత్సరాలు పెట్టింది. ఇది రూపకల్పన అనేటువంటి 3 నెలల నుంచి హార్డ్ వర్క్ చేసాం. 3 నెలల హార్డ్ వర్క్ ఈరోజు ఈ ప్రజెంట్ చేసాం అనమాట అండి. సో నేను మ్యారీడ్ టు నౌకరత్నం. 1973 నేను 10th class, 73, 75 ఇంటర్మీడియట్ చేశాను. ఫెయిల్డ్ 10th బేసిస్ మీద నేను ఐటీఐ చేశాను. ఐటీఐ ద్వారా నేవల్ డ్రైవర్ నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అయితే సేమ్ ఉద్యోగం వచ్చే సమయానికి నేను ఆల్రెడీ మ్యారీడ్ అనమాట. ఉద్యోగం రాకుండా పెళ్లి చేసుకున్నాను. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అలా సెటిల్డ్. పెద్దరెడ్డి గారు సీ ఫుడ్స్ కంపెనీ జనరల్ మేనేజర్, పెద్ద పాత్ర CEO చేస్తుంది. చిన్నారెడ్డి గారు బిఎస్ఎన్లో ఎస్డీ గారు సబ్ డివిజనల్ ఇంజనీర్ చేస్తున్నాడు. చిన్న పాప అయితే హౌస్ వైఫ్. ఆ అబ్బాయి కోళ్ళు ఇద్దరు కూడా బోతారు సాఫ్ట్వేర్ సైడ్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అమ్మాయి ఇద్దరు వైజాగ్లో సెటిల్ అయ్యారు. నేను రిటైర్డ్ అయితే ఎవరి చార్మిల్గా రిటైర్డ్ జరిగింది. ఇప్పుడు నేను ఆఫ్టర్ నేను ఆ మాట గురించి చెప్పేసాను. అవి కన్వర్టెడ్ క్రిస్టియన్. బిడ్డలో నాకు కొన్ని కారణాల వల్ల నేను విలేజ్ అంగీకారం వచ్చింది. ఇప్పుడు నేను పాస్టర్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇంచుమించు 300 మంది పాస్టర్ నేను లీడర్గా వర్క్ చేస్తాను. ఆ యొక్క ఎక్స్పీరియన్సే ఇంతమంది గ్యాప్ చేయడం కారణం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెంకట సుబ్బారావు, బొమ్మగడ్డ వెంకట సుబ్బారావు. హలో హలో హలో. కృతజ్ఞులు గోపాలాచార్య గారికి, శ్రీరామచంద్రమూర్తి గారికి, శివరామకృష్ణ గారికి నమస్కారాలు. మిత్రులందరికీ అభివందనాలు. నా పేరు బొమ్మగడ్డి వెంకట సుబ్బారావు. నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. నాకు 2 అమ్మాయిలు. 1 అమ్మాయి కేరళలో ఉంటారు, ఇంకో అమ్మాయి పూణేలో ఉంటారు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నాకు 3 మనవరాలు. అందరికీ నమస్కారాలు. ఇది నా కార్యక్రమం, నా యొక్క ప్రత్యేక ఓకే ఓకే. నా పేరు మీకు తెలిసినదే కట్ట బాబు. నేను యాజ్ ఏ డ్రాయింగ్ టీచర్గా రిటైర్ అయ్యాను. గురువు యొక్క ఆశీస్సుతో టీచర్ అయ్యాను. ఎందుకంటే
మీరు తిన్న వేసిన బట్టికాయలు నేనే వేయాలనే ఉద్దేశంతో టీచర్ని అయ్యాను. రెండవది, అందరి కష్టాల కన్నా వేరండి, టీచర్ కష్టాలు వేరు. మా కష్టాలు ఏంటో అనుభవించాలి కదా, అందుకు మేము ఇందులో దిగాను నేను. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి ఆనందం వేరు. మనం ఎగ్గుర్తులో చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటి, నాకు సీతామహాలక్ష్మి అనే ఒక అమ్మాయితోటి మ్యారేజ్ అయింది. తర్వాత నాకు 2 పిల్లలు. నేను ఆడవాళ్ళు గౌరవిస్తానండి, అంచేత అమ్మాయి అన్నాను. తర్వాత నాకు 2 పిల్లలు. ముందు అమ్మాయి పుట్టింది, అమ్మాయి పేరు భార్గవి. తర్వాత అబ్బాయి తిరుమల వీరేంద్ర కుమార్ అని పేరు పెట్టాను. అమ్మాయి ఎంఎస్సి పీజీ చేశాను సార్, చేయించాను. అమ్మాయికి టీచర్ జాబ్ అంటే లెక్చర్గా చూడాలని కోరిక, కానీ నా కోరిక నెరవేరలేదు. రాంబాబు గారు ఒకసారి నా మాటలు కూడా వింటే బాగుంటుంది. నా కోరిక నెరవేరలేదు, మీరు వినాలని కోరుకుంటున్నాను. ఆ టీచర్ జాబ్ రాలేదు. తదుపరి ఏమైందంటే, ఇప్పుడు ఆఫీస్లో ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్లో మామూలుగా జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు. నాకు మనవడు కూడా ఉన్నాడు. తర్వాత మా అబ్బాయికి మ్యారేజ్ చేసాం. పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మీ అందరి ఆశీస్సుతో ఆ యొక్క శుభకార్యం కూడా జరగాలని కోరుకుంటూ సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. నాకు 2 అబ్బాయిలండి. వాళ్ళిద్దరూ కూడా డిగ్రీ, ఒకరు ఇంజనీరింగ్, ఒకరు చేశారండి. బిజినెస్ చేసుకుంటున్నారు. తీసుకుంటాను దగ్గర పెట్టుకోవడం. అది సార్, ఇది మనం చదువుకున్నటువంటి మున్సిపల్ స్కూల్ ప్లేస్ ఉంటాయి. ఆ ప్లేసు రామాలయం అండి. అది ఆ ప్లేస్ గురించి కూడా ట్రై చేసాం. మన బాలకృష్ణ గారు కూడా సపోర్ట్ చేసేది దానికి, లీడర్ గారు. మన ఆ ప్లేసు ఎప్పుడైనా మనం ఏర్పాటు చేసుకుని మన ఎండోమెంట్కి సంబంధం, అది ఎండోమెంట్కి సహకరించి మనం అది యాన్యువల్ చేసుకుంటే బాగుండి, చాలా చక్కగా అందులో ఒక పాఠశాల, ఒక గుడికి రామాలయానికి శాంక్షన్ అయింది. అది నాగిశెట్టి ఐజరామయ్య గారు మన దేవాలయం రాశారండి. అది రామాలయానికి ఆ స్థలం ఏటి పత్రాలు ఆక్రమించుకుని అమ్మేసుకున్నారు వాళ్ళు. రామాలయం స్థలం అమ్మేసుకుంటే దానికి చాలా తప్పకాలు చేసాం. బాలకృష్ణ గారు కూడా సపోర్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్టులో కాగితాలు అవి తీసి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ అది మళ్ళీ కోర్టులో అప్పీల్ చేశారు వాళ్ళు. అంటే అది కోర్టులో ఉంది. ఎండోమెంట్కి ఎన్నాడైనా సరే దానికి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఎవరికి ఏ విధమైనది ఇది ఉండదు. మనం చదువుకున్నటువంటి ప్లేస్లోని గుడి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మనం అందరూ సహకరించి చేస్తే అది బాగా అవుతుంది, సక్సెస్ అవుతుంది. అందరూ కలిసి చేద్దాం. ఓకే, బాగుందా? మీడియా మీద ఎవరైనా వస్తే ముందుకు రావాలని కోరుతున్నాను. సాక్షి అండ్ ఈనాడు ఇంకెవరు వచ్చారు? డిష్ టీవీ నుంచి కూడా వచ్చుంటున్నారుగా, డిష్ టీవీ రాజా గారు. మీడియా వాడు ముందుకు వస్తే మీకు ప్రెస్ నోట్ ఇస్తామండి. అందరికీ నమస్కారం. గురువులు గోపాలధర్మాచారి గారికి, శ్రీరామచంద్రమూర్తి గారికి నమస్కారం. నేను డిగ్రీ తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి 10 ఏళ్ళు తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టాను. వర్క్షాప్ అండ్ లూబ్రికెంట్స్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ 3-4 జిల్లాలకు చేసుకుంటూ నాకు ఒక అబ్బాయి, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. సో మళ్ళీ అగైన్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి నేను మా ఆవిడ వైజాగ్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. నా పేరు పెందులూరు వీరరాఘవులు అండి.
ముఖ్యంగా మన గురువర్యులు అయినటువంటి గోపాలాచారి గారికి, అదేవిధంగా శ్రీరామ చంద్రమూర్తి గారికి, ప్రెసిడెంట్ హెచ్ఎం గారికి అందరికీ కూడా నమస్కారాలు. నా తోటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మొదట్లో నాకు ఒక ఐడియా వచ్చింది 2023లో. ఏంటి ఎలా చేస్తాం అనుకుంటున్నాం, ఈలోగా లక్కీగా మన సత్యనారాయణ ఒరే ఇలాగా మనం 50 years అయిందంటే నాకు వచ్చింది మరి ఐడియా, మరి ఏం చేద్దాం అంటే సరే ప్రయత్నం చేశాను. 2023లో నేను యాదాడుతున్నప్పుడు ఆ సమయంలో నేను కూడా సత్యనారాయణ కూడా వేలుపుల అప్పలగాడు కూడా జావా చేసి వస్తున్నాం. అంతే నలుగురమే ఏం చేయాలని చెప్పేసి మొత్తానికి అంత కింద మీద పడ్డా కానీ 10 మంది కూడా పోవలేదు 2023లో. ఇంకా ఇలా కాదని చెప్పేసి బాగా గట్టిగా వర్కౌట్ చేసేటప్పటికి బాగా నాకు నేర్తే చక్రధరరావు బంగారం గారు కలిసాడు. బంగారం గారిని కలిసి నేను ఏం చేశానంటే ఒరే ఇద్దరు పరిస్థితి అంటే ఆడు చాలా మందిని చూపించాడు. నేను వెళ్ళి పర్సనల్గా కలిసాను, ఫోన్ నెంబర్ తీసుకున్నాను, అన్ని ఇచ్చాం. భగవంతుడు దేవాలు ఈ 6 రోజులు మనం అందరూ కలుసుకోవడం జరిగింది. అది ఇది జరగడానికి కారణం. ఇకపోతే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయిపోయాను. నాకు ఒక కొడుకు, వాడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు. నా కోడలు ఎంబీబీఎస్ అండి, డాక్టర్, పల్లంకూరు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్గా పనిచేస్తుంది. నాకు 2 మనవాళ్ళు, ఒక మనవరాళ్ళని. అది నా యొక్క చరిత్ర. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ గురువు గారు మనకి విద్యాబుద్ధులు చెప్పారు, మనల్ని చక్కగా తీర్చిదిద్దారు, ఎన్నో రకాలుగా ఉన్నతమైన స్థితికి వెళ్ళే విధంగా ఆశీర్వదించారు. చాలా సంతోషం. నాకు 2010 సంవత్సరంలో అఫ్ఘానిస్తాన్ ప్రమోషన్ వచ్చి ఉప్పలగుప్తం అనేటువంటి విలేజ్ చేసినప్పుడు నాకు ఆరోగ్యం చెడిపోతే నేను ఇంక ఉద్యోగం చేయలేనంటే మా కొలీగ్స్ అందరూ అన్నారు, నీకు 2017 సంవత్సరం దాకా సర్వీస్ ఉంది, వదిలేకు, తగ్గిద్దాలి అంటే 7.5 years సర్వీస్ ఉంది, అందుకంటే వదిలేకంటే ఏం చేయాలి, నాకు ఆరోగ్యం పోవట్లేదు, నేను మానేస్తానంటే అని చెప్పినప్పుడు మానేద్దామని అలా చెప్పారు. మా ఇంట్లో కూడా చెప్పేసాను. ఇంక నేను అమ్మ ఉద్యోగం మానేస్తానంటే సరే మీ ఇష్టం అలా ఏంటి చేయలేను అన్నప్పుడు మీరేం చేస్తానంటే లక్కీగా ఏంటో మాకు భగవంతుడు చూపించినట్టుగా నేను సామర్లకోట వచ్చి మన మాస్టర్ వేణుగోపాలాచారి గారి దగ్గర కలవడం జరిగితే సార్ నా పరిస్థితి ఏదండి ఇలా ఉంది అంటే, సరే నువ్వేం కంగారు పడకు, దీనికి ఏదో నువ్వు ఎందుకు వచ్చావో నా దగ్గర నాకైతే తెలియదు, దీనికి ఏదో పరిష్కార మార్గం నేనే ఏర్పాటు చేస్తాను ఉంటున్నా, నువ్వేం కంగారు పడతాను, ఏంటి అసలు నీ బాధ ఏంటన్నా, నేను చేయలేకపోతాను మాస్టారు, నేను చేసిన పెట్టుకోలేకపోతాను, అందుగురి గారిని మానేద్దాం అనుకుంటున్నానంటే నువ్వేం ఆనందం చేయొద్దు, నువ్వు అలా ఉండు, నేను చేస్తాను నేను ఎంత వ్యవహారం అని చెప్పేసి ఆయన నా ఎంత ధైర్యం చెప్పి ఆ సమయంలో ఆయన తాలూకు బంధువు ఒక ఆయన విజయవాడలో ఉంటారు, ఆయనతో చెప్పి మరి నువ్వు ఎక్కడికి వెళ్తా అన్నవాళ్ళు సార్ మాస్టర్, నేను ఎక్కడికి వెళ్ళండి, కంట్రోల్ రూమ్ అని ఒకటి ఉంది, వికలాంగుల పార్టీ ఉంటుంది అక్కడ, దాంట్లో పడేయమని చెప్పండి అంటే ఆయనకి చెప్పారు. అలా చుట్టమే ఆయన, నేను పేరు మర్చిపోయాను, ఆయన విజయవాడ, ఆయనకి బాగా గుర్తున్నా. మరి నువ్వు కంగారు పడుకో, నీకు అయిపోతుంది, మేము కంగారు పడుకో, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోకు, నువ్వు నీకు ఏం చేస్తానని చెప్పి ఆయనతో చెప్తే పోలీస్ కంట్రోల్ రూమ్ ఏం చేశారు గురుగారు. హెడ్ కానిస్టేబుల్గా అక్కడే చేశాను 3.5 సంవత్సరాలు, ఏఎస్ఐగా కూడా 4 సంవత్సరాలు అక్కడే చేసి అక్కడే సర్వీస్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసాను. మరి గురుగారు చేసేటువంటి గొప్ప ఉపకారం నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. ఇదేనమాట ఆయన చేసినటువంటి ఉపకారాన్ని ఇప్పుడు నేను గుర్తు చేసుకొని మీ అందరి ముందు నేను చెప్పాలి, ఎందుకంటే అది నా బాధ్యత. ఆయన చేసిన గొప్ప ఉపకారం బట్టి ఆయనకు నేను మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ మా వచ్చినటువంటి 10th క్లాస్ మా క్లాస్మేట్స్ అందరూ కూడా కృతజ్ఞతలు. నా పేరు కుండల చంద్రారావు. నేను ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. మాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, 3 కూడా వెల్ సెటిల్డ్. థ్యాంక్ యూ. గోపాలాచారి గారికి నా నమస్కారములు, మిత్రులందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు గుండు లక్ష్మీనారాయణ. నేను ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2 పెళ్ళిళ్ళై సుఖ సంతోషాలతో ఉన్నారు. అందరికీ నమస్కారం. నెక్స్ట్ సర్వీస్లో అసిస్టెంట్ చేసి రిటైర్ అయ్యాను.
ముందుగా గురుగారు శ్రీరామచంద్ర దంపతులకి నమస్కారం, గోపాలాచార్య గారికి నమస్కారం, చీఫ్ గెస్ట్ గారికి నమస్కారం, నా సహోదరులు అందరికీ పెద్దవాళ్ళకి నమస్కారం, చిన్నవాళ్ళకి అభినందనలు. నాకు 2 పిల్లలు. అబ్బాయి బీటెక్ అప్లై చేసి విడాల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నాడు. కోడలు హౌస్ వైఫ్. నాకు మనవాడు. అమ్మాయి యూఎస్లో ఉంటుంది. మా ఎంబీటీఆర్లో చీఫ్ డిజైనర్. నేను ప్రస్తుతం బెంగళూరులో మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను. కొన్ని కారణాలు ఖాళీ టైంలో ప్రవర్తనాలు వింటూ మా మనవాడితో ఆడుకుంటూ పెన్షన్ తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తాను. మా గురువులు రామచంద్రమూర్తి గారికి, శ్రీరామచంద్రమూర్తి గారికి, గోపాలరావు గారికి పాదాభినందనలు. ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసిన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు వారికి కూడా మా నమస్కారం అండి. నా పేరు సుసర్ల సర్వదేవ శాస్త్రి. నేను రైల్వేస్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేసి 2018లో రిటైర్ అయ్యాను. నాకు 2 పిల్లలు, 2 వెల్ సెటిల్డ్ అండి. ఈ కార్యక్రమానికి మనకి వేపుల్ సత్యనారాయణ గారు మన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చక్కటి కార్యక్రమం చేస్తాము. ఫస్ట్ ఆయనకి మన కృతజ్ఞతలు చెప్పాలా. అతను బంగారం గారు వీరందరికీ మంచి మేమేం చేయలేకపోయాము. వాళ్ళే గ్యాదర్ చేస్తారు మొత్తం ఈ కార్యక్రమం అంతా. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. చక్కని అనుభూతులు, చక్కని మెమరీస్ మనకు ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకుంటున్నాం. మనకు చాలా హ్యాపీ, చాలా సంతోషం. వేణుగోపాలాచార్య గారు, శ్రీరామచంద్రమూర్తి గారు గురువులు, క్లాస్మేట్స్, ప్రస్తుత హెడ్ మాస్టర్ గారు, మున్సిపల్ హై స్కూల్ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు శరత్ బాబు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చేసి రైల్వేస్లో చేరి సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం విజయవాడలో సెటిల్ అయ్యాను. నాకు 2 పిల్లలు. ఒక బాబు ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేస్తున్నాడు. 2 పాప డెంటల్ డాక్టర్గా చేస్తుంది. 2కి మ్యారేజ్ అయిపోయింది. నమస్కారంతో నేను నా పేరు మల్రెడ్డి వెంకటేశ్వరరావు. నేను వైజాగ్లో పిహెచ్పివిలో సర్వీస్ చేసి అప్పుడే రిటైర్ అయ్యాను. నాకు 2 అబ్బాయిలు. వాడు బిజినెస్ చేస్తారు. ఈ కమిటీ నిర్వహించిన మిత్రులందరికీ నాకు పూజ్యులైన గోపాలాచార్య గారికి, శ్రీరామచంద్రమూర్తి గారికి మరియు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గారికి నా నమస్కారాలు. నా మిత్రులందరికీ కూడా. నా పేరు ఆకలి రామసుందరేశ్వరరావు. అందరూ సుందరం ఉంటారు. నేను బెజవాడలో ఉంటాను. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి వివాహం అయింది, అమెరికాలో ఉంటుంది. అబ్బాయి యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్గా చేస్తున్నాడు, హైదరాబాద్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రభు హరినాథ్ గారు. పాల్గొని ప్రభు హరినాథ్ రెడీగా ఉన్నాడు సార్. జయసురత్నం గారు అందుబాటులో. గోపాలాచార్య గారికి, పూజలైన రామచంద్రమూర్తి గారికి నా హృదయపూర్వక నమస్కారం. నా ప్రియ బాల్యమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను సాంపడ పక్కనే హుస్సేన్పురం నుంచి వచ్చేవాడిని. ఇప్పుడు నేను స్కూల్ 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. సాంపడ కాలేజీలో చదివాను. నేను సాంపడ చోరుపేటలో పనిచేసి 16 సంవత్సరాలు పనిచేసి సర్వేన్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్డీడీ ఆఫీస్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్లో రిటైర్ అయ్యాను. టైపిస్ట్గా చేసి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కాదు, నేను హైదరాబాద్లో ఉండేవాడిని. హలో, అందరికీ వినపడుతున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో క్యాషియర్ కింద హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంటాను. మీ అందరికీ సుబ్రహ్మణ్యం గారు. గురుతో నమః. గురువులందరికీ నమస్కారాలు. శ్రీరామచంద్రమూర్తి గారు, వేణుగోపాలాచార్య గారికి అందరికీ నమస్కారములు. ఈ రోజు చాలా సంతోషం. ఎందుకంటే మా యొక్క పాత స్నేహితులు చదువుకున్న వారందరికీ చాలా సంతోషం.
ఈ రోజు కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగుండాలని కోరుతున్నాను. దేవసమూల్యం లక్ష్మి, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అందరూ బాగానే ఉన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఇంద్ర సాయిబాబు. నా సామిల్ వ్యాపారం. నాకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంతా బాగున్నారు. మా గురువులైన శ్రీరామచంద్రమూర్తి గారు, వేణుగోపాలాచార్య గారు, వీళ్ళందరికీ పాదాభివందనం. మా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చివరికొండ నటరాజు. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మా అల్లుడు సైడ్ అసిస్టెంట్ చేస్తున్నాడు. నేను హైదరాబాద్లో ఉంటాను. హలో, నా పేరు జిలగం వెంకటరమణ అండి. నేను 10th క్లాసు 1972లో పాస్ అయ్యానండి. తర్వాత ఇంటర్మీడియట్ ఎంఆర్ కాలేజీలో, బీకామ్ కూడా ఎంఆర్ కాలేజీలో చదివాను. నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అమ్మాయి ఎంఎస్సి మైక్రోబయాలజీ అని పెద్ద పాప ఎంఎస్సి మ్యాథ్స్ చేసింది. అబ్బాయి ఫార్మసీ చేసేటండి. ప్రస్తుతం హైదరాబాద్లో అసిస్టెంట్ మేనేజర్ ఎక్రో ల్యాబ్స్లో చేస్తాను. పూజ గురుదేవులు గోపాలాచార్య మాస్టర్ వారికి, శ్రీరామచంద్రమూర్తి సార్ వారికి, మిత్రులు సాయి రామకృష్ణ గారికి నా నమస్కారం. మా గురుగారు గోపాలాచార్య గారికి, శ్రీరామచంద్ర గారికి నా నమస్కారం. మా తోటి మిత్రులు నమస్కారాలు. నేను 10th క్లాస్ తోటి ఆపేసి నేను పేరు వెంకటరాజు గారు డాక్టర్ గారి దగ్గర నేను 10 సంవత్సరాలు చేసి నేను ప్రత్యేక హాస్పిటల్ పెట్టుకున్నాను గుంటూరులో. ఇప్పుడు ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడ సామర్పేటలో కూడా చేస్తున్నాను. నా పేరు మాస్టర్ భీమేశ్వరరావు. దగ్గర పెట్టండి సార్. పూజ శ్రీరామచంద్రమూర్తి గారు, అలా వైపు కూడా నా గురువు గారు. అలాగే గోపాలాచారి గారు నా బెస్ట్ టీచర్. చేసుకోవాలా ఈ పాటిగా దాని గురించి ఆయన రిప్రొడక్ట్ సిస్టమ్ అదిరిపోయిందని చెప్పాను. ఆయన వల్ల నాకు 18 మార్కులు వచ్చాయి. ఈరోజు కూడా అది చెప్పగలను. ఆయన బెస్ట్ టీచర్ 9th క్లాస్ స్కూల్. ఆయన వివి సుబ్బారావు గారు ఓత బెస్ట్ టీచర్. ఇంగ్లీష్ 9th క్లాస్ స్కూల్లో ఇంగ్లీష్ స్టాండర్డ్ అసలు లేదు. నాకు సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ రాదు. గోపాలాచారి గారు ఎంతో మంచి సబ్జెక్టులను నేర్పించారు. వెన్నెల క్యాలిక్యులస్ గురించి ఆ తమ్ముడు మురళీధర్ సార్ గారు ఎంత నీట్గా చెప్పాడంటే, ఆ మహానుభావుడు హైదరాబాద్లో కలిసి మా ఇంట్లో ఉండి ఊరినిస్తానన్నా సరే నేను ఉండలేదు. ఆయన బ్యాంక్ మేనేజర్, ఆంధ్ర బ్యాంకు ఎదలా ముక్కేసుకొని కట్టుకుంటుండే. గోపాలాచారి గారు మహావిష్ణువులా ఉంటారు. ఆయన లైక్ చేసిన గోపాలాచారి గారిని లైక్ చేసినట్టు ఎవరు లైక్ చేయలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఊరి గారు అభ్యర్థనలో మేస్తారు. ఆయన కూడా బాగా అంటే చాలా ఫేవరెట్. గోపాలాచారి గారు నాకు ట్యూషన్ మానద్దని నాకు ఎట్ట పట్టుకున్నారు. నేను వినలేదు. ఇప్పుడు వాడు పెడుతున్నాను. ఇల్లు ఎంత మానేశాను కానీ కొన్ని ఆలోచన చేసి అది మానేశాను. లేకపోతే ఆయన దగ్గర కంటిన్యూ చేస్తుంటే నేను పెద్ద ప్రొఫెసర్ కూడా అయ్యాను. నాకు ఒక నా జీవిత చరిత్ర అందరూ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం కొడుకు రాజవాటి మెడికల్ ఆఫీసర్ కాకినాడ. మీకు ఎవరికైనా కావాలంటే అది మంచి హెల్పింగ్ మేనేజర్. ఎవరికైనా ఎనీ టైం అయినా సాయం చేసి పెడతాను. మాది సామర్పేట కొత్త మీద అందరికీ మీకు తెలుసు. నెక్స్ట్ చాలా మంది గోపాలాచారి గారికి ప్రతి నిమిషం కలతో సార్ మీలో ఉన్న గురుదేవి వేణుగోపాలాచారి గారిని, గురుదేవి శ్రీరామచంద్రమూర్తి గారికి పాదాభివందనం. నా పేరు కే మల్లేశ్వరరావు అండి. నేను ఇప్పుడు పాలకొల్లో ఉంటున్నానండి. నాకు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. మామూలు రెస్ట్గా ఉంటున్నాం.
నమస్తే అండి. ముందుగా గురుదేవులకు పాదపద్మకు కూడా నమస్కారం. ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్లో చేస్తున్న హెడ్ మాస్టర్ గారికి, మన టైప్ ఇన్స్టిట్యూట్ మాస్టర్ వచ్చారు ఇప్పుడే, ఆయనకి కూడా మాకు ధన్యవాదాలు. నా పేరు మట్టా వీరభద్రరావు. నాకు 2 బాబులు, ఒక పాప. మ్యారేజ్ చేశాను. ఎవరిని ఏ దేశానికి పంపలేదు, నా దగ్గరే పెట్టుకున్నాను. ఎప్పటికైనా కన్న రుణం తీర్చుకుంటారనే అభిమానంతో ఆలోచించి నేను ఎక్కడే పెట్టుకుని సాబర్కోటలో ఉన్నారు. ఒక ఈఎస్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్, 2 ఆర్మీకి వెళ్ళి రిటైర్ వచ్చాడు. వాటిని కూడా ప్రైవేట్గా చేస్తున్నాను. ఇద్దరు బ్రతకడానికి తినడానికి ఏ ఇబ్బంది లేకుండా నా దగ్గరలో పెట్టుకున్నాను. గురువులకు ఎప్పుడైనా చూసుకోవడానికి అవుతుందని చెప్పి మరి తల్లిదండ్రుల తర్వాతే కన్న భూమి తర్వాత ఏదైనా ఆలోచనతో దగ్గర పెట్టుకుని ఎవరిని ఎక్కడికి పంపలేదు. నా దగ్గర పెట్టు ప్రతిరోజు నా కోడలు కూడా 2 బంగారం, అల్లుడు కూడా బంగారం. కోడలా చూడరు, తల్లిలాగే చూస్తారు, తండ్రిలా చూస్తారు. నాకు కావాలి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తు
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
విశిష్టత కానివ్వండి, సామలకు ప్రత్యేకత కానివ్వండి, నాడు నేడు హై స్కూల్ కూడా ఎలా ఉన్నాయి. 1973 హై స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు హై స్కూల్ ఎలా ఉంది, అలాగే అప్పుడు రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎలా ఉంది. అలాంటి సామలకోట ప్రాముఖ్యమైనటువంటి భీమేశ్వర ఆలయం, అలాగే ఆంజనేయ టెంపుల్, మండపనాథ టెంపుల్, అలాగే సూదుగూడ అంటాం, లోదరం చర్చ్ అంటాం, అలాగే సెంటినరీ పార్టీ 100 కూర్చొని పార్టీ చర్చ్, ఇలాగా సామలకోట నీలమ్మ చెరువు, కోట్లమ్మ చెరువు, బడిలమ్మ, హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, సామలకోట ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరి పేర్ల సహా డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. మొత్తం సంపూర్ణంగా అవకాశం మేరకు ఇందులో డీటెయిల్ అంతా సమాచారం తీసుకున్నాం, సేకరణ చేయడం జరిగింది. నాకు మొన్న అటువంటి 20వ తారీఖు వరకు ఎవరైతే డేటా ఇచ్చారో అందరూ ఇందులో వచ్చినాయి. రానటువంటి ఎవరు కూడా బాధపడకండి, కొద్దిమంది రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు సుజ్ఞానగని ఆదర్శ ఉపాధ్యాయుడు అయిన పూజ్యశ్రీ శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు వారికి బిఎస్సి, ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్ పూర్వ విద్యార్థులు భక్తితో వినయముతో సమర్పించుతున్నాం. అక్షర సుమమారు. గురుదేవ, ఆనాడు విద్యాశాస్త్ర ఉపాధ్యాయుడుగా మీ బోధనా ప్రతిమ నేటికి మరువలేని. నాటి మీ వర్చస్సు, వాగ్ధాటి, మీ మూర్తిమంతము మా మనసునందు చెరగని ముద్ర వేశాయి. మా నుదుటి రాతను చిన్ననాడే చదివి మా అరచేతిలోని గీతలను మీ బెత్తంతో సరిచేసి మా అలల్ని మీ కరుశైలతోనే మందలించి మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి పాఠ్య బోధనతో మంత్రముగ్ధం చేసిన మీ ప్రతిభను ఈనాటికి మరువలేదు. అనన్యమైన మీ ప్రతిభతో మా మనసును రంజింపచేసి చదువు ఆస్తిని పెంచి మా అందరి భక్తికు బంగారు బాటలు వేసిన గురోత్తములు మీరు. మా ఈ ఉన్నతి కారకులు మీరే. అందుకోండి గురుదేవ మా ఈ స్పందన. నాటి చిరుప్రాయంలోనే మీపై ఉన్న భక్తి ప్రేమలను మా మనసునే దాచుకున్నాము. నేడు మా గురుపత్ని శ్రీమతి జయలక్ష్మి గారితో కలిసి పూజ్య గురువులైన మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యం కలుగుట మా అందరి అదృష్టం. ఈ ఆనందకర సమయం మా జీవితాలలో భద్రపరుచుకునే ఒక తీయని గుర్తు. గురువత్తమ కోరుకుంటున్న మీ పూర్వ విద్యార్థుల మిత్ర బృందం 1972, 1973 10వ తరగతి విద్యార్థులు, మున్సిపల్ ఉన్నత పాఠశాల స్థాపన. శ్రీరామచంద్రమూర్తి గారికి ఎంఏ, బిఈడి పూర్వ విద్యార్థుల భక్తితో వినయముతో సమర్పించుకున్న అక్షర ఆంగ్ల ఉపాధ్యాయులుగా తరగతిలో మీ బోధన ఆంగ్ల భాషను ఆంధ్ర భాష వలె అవగతమైనట్లుగా వెళ్లించిన మీ బోధనా పటిమను పర్వాలేదు. చిన్న వయసులోనే మన పాఠశాల సున్నితమైన మీ వాక్కు, రాజుకైన మీ రూపము పూర్తి ఆనందించేవారు. వాత్సల్యపూరితమైన ఈ వాక్కులతో మాకు చేరువై మీ ప్రేమతో పొందిన మేము ధన్యులు. అనన్యమైన ఈ ప్రతిభతో మా మనసులో రంజింపజేసి చదువు ఎంతో ఆసక్తి పెంచి మా అందరి భవితకు బంగారు బాటలు వేసి సర్వోత్తములుగా మీరు మా ఈ ఉన్నతమైన కారకులు. అందుకోండి గురుదేవ ఈ వందనం. నాటి తిరుప్రాయంతో మీపై ఉన్న భక్తి ప్రేమను మా మనస్సులందే దాచుకున్నాము. నేడు మా గురుపత్ని శ్రీమతి స్వరలక్ష్మి గారితో కలిసి పూజ్య గురువులైన మమ్మల్ని సత్కరించుకునే భాగ్యం కలుగుట మా అందరి అదృష్టం. ఈ ఆనందకరమైన సమయంలో మా జీవితాల్లో ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా 150 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు ఏమైపోతారు.
బతికి ఉంటాడు ఖచ్చితంగా. అనుమానం లేదు, అనుమానం లేదు, అనుమానం లేదు. ఖచ్చితంగా జరిగేది. నేను చేసే ప్రతిరోజు చేసే పూజ రోజుకి 6 గంటలు చేస్తాను పూజ. నా సాయంకాలం మధ్యాహ్నం ఉదయం 1 గంటలు లేస్తాను, 6 గంటలు పడుకుంటాను. దాని తర్వాత రెండో అక్కడి నుంచి పూజ మొదలెడతాను. అది సుమారు 6 గంటలు పడుతుంది. ఈ పూజ ఆ పూజకు ప్రతిఫలం కూడా ఏమైపోతుందంటే మీ అందరికీ నేను చేసే పూజకు ప్రతిఫలం కూడా. అంచేత భగవంతుడిని నమస్కారం చేస్తూ నేను చెప్పేవన్నీ కూడా మీకు భగవంతుడు కలగజేయాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తున్నాను. 73 బ్యాచ్ ఇప్పుడు విద్యార్థి కాంగ్రెస్ సీనియర్ సిటిజన్స్ మనం అందరం మేము సూపర్ సీనియర్ సిటిజన్స్, మీరేమో సిటిజన్స్ జూనియర్స్. ఇప్పుడు మనకి పట్టా బాబురావు చెప్పాడు, ఓర్పు సహనం ఆ రెండు మనకి మేము నేర్పిందే ఓర్పు సహనం. ఎందుకంటే మీరు పనిచేసేటప్పుడు మాకు జీతాలు ఉండేవి కాదు. అయినప్పటికీ మేము జీతం ఇస్తే ఎలా చెప్పామో అలాగే పాఠాలు చెప్పాం. మాకు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తితోటి మంచి సంబంధాలు ఉంటుంటాడు, కొన్ని ఫ్యామిలీస్తో వాటితో. అందులో ఇప్పుడు గాలి కేశవ స్వామి అతన్ని నేను వెళ్ళిపోయినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు నా ఆఖరితో ఏంటంటే గాలి వెంకట స్వామి గాలి కేశవ స్వామి కలవాలి. ఇప్పుడు కలిశారు. ఎందుకంటే అతని వల్ల ఒక రూమ్లో 20 మంది కాసేపు వర్క్స్ పెట్టి నా సెక్షనే 1 నుంచి 20 వరకు కాసారు. అతను 1, 2 పెట్టేశాడు అంతే. అతని వల్ల 20 కుటుంబాలు, కొంతమంది రైల్వేస్కి వెళ్ళిపోయారు, కొంతమందికి ఇంటికి వెళ్ళిపోయారు. బాబు అతను అమాయకత్వం తెలియదు, ఎవరెవరైనా చెప్పేస్తుంటారు. అతను అడ్వాంటేజ్గా తీసుకుని మిగతా వాళ్ళు బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత భవిష్యత్తులో వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. అయితే ఇక్కడ ఒకటి అనిపిస్తుంది నాకు, అట్టా బాబురావు చెప్పినట్టు సహనం సమయనం ఉండాలి అన్నట్టు అప్పుడు పరిస్థితులాగే ఇవాళ పరిస్థితులు నాకు అనిపించింది. ఎందుకంటే కరెంట్ పోవడం, రాత్రి తుఫాను, కరెంట్ లేకపోవడం, ఇది జరుగుతుందా ఏమిటా బాబు గారి నా ఉద్యోగంలాగే సాగిందని అనుమానం కదా. దానికి ఒకవేళ వెనక ఎంత శ్రమ ఉందా, లేకపోతే కొట్టకపోవడం ఉందా అది అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే బాబు వీళ్ళందరూ టార్చ్ చేసుకుని ఏదో చీకటిలో మామూలుగా జ్యోతులు పట్టుకుని ఊరేగి చేసినట్టుగా వీళ్ళందరూ చాలా ఇచ్చేసారు. వాళ్ళు ఎంతో ఇది వెనకాల వాళ్ళ కృషి. అదే ముఖ్యంగా రేపు సత్యనారాయణ అతను తర్వాత రేపు అప్పారం పెద్దమ్మయ్యాన్ని చేస్తాం. ఆ పెద్దమ్మయ్య వీళ్ళు అందరూ చేసిన కృషి చాలా అభినందించాం. అయితే ఒక మాట చెప్తారు, ఫర్గెట్ మీ ఇన్ ది మైండ్ అంటే రిమెంబర్ మీ ఇన్ యువర్ హార్ట్. నీ మేధలతో మర్చిపో మైండ్లో ఉన్నాను, కానీ హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. అలాగా మీరు ఏంటంటే మమ్మల్ని హృదయంలోనే గుర్తుపెట్టున్నారు. మేము చేసింది పెద్ద గొప్ప పనే కానీ మా వృత్తి మేము చేసాం, మాకు వచ్చింది మీకు చెప్పాం అంతే. ఇవాళ మేము చదువుకున్నాం, మనాడు మీకు చెప్పాం. అయితే మీరు చేసింది అలాగే మీరు అందరూ కలవడం అన్నది ఒకసారి మనకి సెల్ ఛార్జ్ అయిపోతే రీఛార్జ్ పెట్టినట్టు మళ్ళా మీరు రీఛార్జ్ అవుతారు అందరూ. దీనివల్ల ఒక కూటమి కింద ఏర్పడి మళ్ళా మన బెంగళూరు వేరాగని చెప్పాడు, చాలామంది చెప్పారు, వాళ్ళు రీఛార్జ్ అవుతారు దీనివల్ల, ఫ్రెండ్షిప్ వల్ల. ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఈ నోస్టాలజీ అంటారు. అంటే నోస్టాలజీ అంటే పాత మధుర స్మృతులు గుర్తు చేసుకోవాలి. ఉన్నప్పుడు వాడు ఇలా చేశాడు ఇలా చేశాడు అంటే దానికి ఇదిగా ఉంటుంది. అలాగే మీరు అందరూ అలాగే అమరపల్లి నాగేశ్వరరావు ఆయన వైపు ప్రిన్సిపాల్ అని చెప్తూ ఉండేవాడు చాలా మట్టుకి. ఆవిడకి చూడాలంటేవాడు, ఆవిడ కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తారని. అయితే ఆవిడ చాలా చక్కటి టీచర్ అని, ఆవిడ ద్వారా చాలా మంది కలెక్టర్స్, IPS, SP అయ్యారు. వీళ్ళందరూ అయ్యారని విన్నాను. ఆవిడ చూడాలనుకున్నాను, ఆవిడని చూడడం జరిగింది.
అంచేత మాకు ఈ సన్మానం చేసి 50 ఏళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇచ్చేయడం ఒక అదృష్టం అయితే మేము ఆ సన్మానానికి బతికుండడం మా అదృష్టం. ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయారు. అప్పుడు మాకుండే స్టాఫ్లో పివి సుబ్బారావు గారు, కేవీఎన్ సోమయ్య గారు, గోపాలాచారి గారు, ఆర్ వీర్రాజు, నేను హై స్కూల్స్కి వెళ్ళేవాడు. వీళ్ళకి ఏంటంటే పివి సుబ్బారావు గారు మన్మోహన్ సింగ్ లాంటి వాడు, అదే మాట్లాడేవాడు కాదు, మామూలు గారు. సోమాలి గారు లా అండ్ ఆర్డర్ 9 రాకపోతే ఆడాలని మగలేదు మొహమ్మద్ ఏంటి అని ఆడాలని మగలేదు అందరినీ తీసేస్తాడు. అలాగే గోపాలాచారి గారికి అప్పుడు కొత్త నేను ఎంఏ పాసే చేరిన వెంటనే నాకు చాలా పెద్దగా అనిపించేది. మున్సిపల్ హై స్కూల్ చూస్తాను. నాకు అప్పుడు 4 ఏళ్ళే అయింది సర్వీస్. మీ టైం వీళ్ళందరూ చాలా సీనియర్స్, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోయిన వాడు. ఒక డిసిప్లిన్ సోమాలిగా నేర్పారు అందరికీ. టైంకి రావడం, ఖచ్చితంగా 9:30కి వస్తే ఆయన వచ్చినట్టు లేదా ఆయన లేవు. అదే గోపాలాచారి గారి విషయం అమర్పల్లి నాగేశ్వరరావు చెప్పారు, బెస్ట్ టీచర్ అని. నేను బెటర్ టీచర్. అంటే గోపాలాచారి తర్వాతే అది ఎక్స్పీరియన్స్ చెప్పదు. అదే చేత మామూలుగా ఒక్కొక్కడికి ఒక్కొక్కడు ఇస్తారు. గోపాలాచారి బెస్ట్ టీచర్ అని వాళ్ళ సామర్థ్యం కాదు, కాకినాడ ఆదిత్యాలు ఎవరికంటే చెప్తాను గోపాలాచారి గారికి. అదేంటంటే ఆ రోజుల్లో కష్టపడి మేము ఇష్టం లేకుండా ఇష్టపడి మేము టీచింగ్ చేసి వెళ్తాం. ఇంకో అతను చెప్పాడు, వి సత్యనారాయణ, నాకు పెళ్ళైకి ఉద్యోగం వచ్చిందని. నాకు అలాగే వచ్చింది. ముందు పెళ్ళైంది, తర్వాత ఉద్యోగం వచ్చింది. అంటే వాళ్ళ అదృష్టం మీద మాకు పదవి వచ్చేయంటే అనుకునేవాడిని అంతే. అలాగే ఏంటంటే నేను ఇద్దరినే చూడాలనుకునేవాడిని. గాలి కేశవ స్వామి ఒకటి, తర్వాత అమలపల్లి నాగేశ్వరరావు మిసెస్ని ఆవిడ అదే అది జరగడం జరిగింది. అలాగే శరత్ బాబు, వీళ్ళందరూ నాగబాబు, వీళ్ళందరూ పేరుపోయిన సొసల్ల సర్వదేవ శాస్త్రి వాళ్ళ నాన్నగారు ఏసము రోజు అలాపాపు వెళ్తూ సాయంకాలప్పుడు నేను ప్లాట్ఫామ్ మీద కూర్చునేవాళ్ళు. ఆయన అడుగుతుంటారు మా వాడు ఎలా ఉన్నాడంటే ఏమిటని. బాగా ఉన్నాడంటే పర్వాలేదు చెప్పేవాడు. అలాగే ఏంటంటే మాకు 50 ఏళ్ళ సాంఘిత్యంలో కూడా మీ మనసులో మాకు చోటు ఉందంటే మేము చాలా అదృష్టవంతులం, చాలా అదృష్టవంతులం. ఇంకా అందులో అనుమానమే లేదు. మరి వీధి మిక్కిలిగా మేము ఆయుషతో ఉండడం మరి అదృష్టం. బాబా పోయిన వాళ్ళు వీర్రాజు మాస్టర్, సోమయ్య గారు, పివి సుబ్బారావు, వీళ్ళందరికీ కూడా ఈ సన్మానం అంటే ఏంటో తెలియకుండా పోయారు. ఒకరిద్దరు జరిగినప్పటికీ అదేంటంటే మేమంతా ఒక పొద్దుట పాఠాలు చెప్తుండేవాడు, సాయంకాలం దెబ్బడుతుండేవాడు. ఏదో గుర్రాల స్నేహం అంటారు చూడండి, గుర్రాలు ఎదుర్కొంటూ ఉంటే ముద్దెట్టుకుంటే వెనకాల వీడి కాళ్ళని తంతాడు, అలా ఉండేది. ఆ దెబ్బలాటలు చూసి చాలామంది భయపడిపోయేవాడు. ఇదేంటో వీళ్ళు ఇలా దెబ్బలాడుకుంటారు. సాయంకాలం మూర్తి వాడు లేదు, అలాగే వీర్రాజు వేస్తారు. అలాగా ప్రతివాడు కష్టపడి చెప్పాడు, అందులో అనుమానం ఏమీ లేదు. అంటే వాడి శక్తికి మించి ఎవడో చెప్పలేడు కదా. ఎందుకంటే వాడి వెనకాల కుటుంబం ఉంటుంది, మరి అరిచేయంటే వస్తాడు. అత్యాత ఏంటంటే మాకు తెలిసింది ఖచ్చితంగా ఇంపార్ట్ చేసాం. నాకు మొదట్లో ఈ స్కూల్ అంటే చాలా కొత్తగా అనిపించేది, వింతగాను. ఈ మ్యాథ్స్లో, ఈ కొత్త మ్యాథ్స్లో, ఈ దెబ్బలాట్లు, మాటలు ఇవన్నీ నాకు యూనివర్సిటీ ఫ్రెష్గా రావడం వల్ల ఇదంతా వింతగా అనిపించింది. ఒక 4 ఏళ్ళు పోయాక అలవాటు అయిపోయింది. ఇంకా తాగుబోతు పోగుతాడు కళ్ళని కాపకం చేసినట్టు ఈ స్కూల్ అలవాటు అయిపోయింది పూర్తిగా. అలాగా కానీ ప్రతి కుర్రవాడికి, ప్రతి అమ్మాయికి కూడా ఇప్పటికీ ఏమంటే మనసులో చోటు ఉంది. అలాగే మీకేంటంటే ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్లో మనం చెప్తాం, ఫ్రెండ్షిప్ ఆఫెన్ ఎండ్స్ విత్ లవ్, బట్ లవ్ ఇన్ ఫ్రెండ్షిప్ నెవర్. ఫ్రెండ్స్ ఆర్ రేర్, కీప్ దెమ్ విత్ కేర్. అంటే మీరు అందరూ కూడా ఫ్రెండ్షిప్ ఆఫెన్ ఎండ్స్ విత్ లవ్, బట్ ఫ్రెండ్షిప్ ఆఫెన్ లవ్స్ విత్ కేర్. ఫ్రెండ్స్ ఆర్ రేర్, కీప్ దెమ్ కేర్. అచేత మీరు అందరూ ఇలాగే ఫ్రెండ్షిప్ కేర్ చేస్తూ
ఫ్రెండ్షిప్ ఆఫెన్ ఎండ్స్ విత్ లవ్ అండ్ లవ్ ఇస్ ఫ్రెండ్షిప్ నెవర్. మీ ప్రేమలో స్నేహంలో ఉండే ప్రేమ ఎప్పటికీ పోదు. అలాగే మీరు అందరూ కలిసి మీకు ఎవరైనా కష్టాల్లో ఉంటే మీరంతా గ్రూపు కలిసి మీరు ఏమైనా చేయగలిగితే ఆ సహాయం, మాట సహాయం చాలు. అది చెయ్యండి. గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఇందాక వేరేగా చెప్పాడు, ఇలాగే గోపాల్ గారు చేశారు. అలాగే ఏంటంటే ఒక చిన్న సలహా ఏమిటంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి అది మంచి బాగా పనిచేస్తుంది. అంచేత ఇందులో చాలా మహామధులు ఉన్నారు, బాగుంటే గొప్ప వాళ్ళకి తయారయ్యారు. అయినా గెలుపు మాదే, ఇది కాదు. కుర్రాడు నెగ్గినా తండ్రి నెగ్గినట్టే, తండ్రి నెగ్గినా తండ్రి నెగ్గినట్టే. అంచేత ఏంటంటే మీరందరూ గురువు నుంచి శిష్యులయ్యి మాకు ఈ ఘనమైన సన్మానం చేశారంటే ఇదే నాకు ఆఖరి సన్మానం అవ్వాలని. ఇది ఇంతకంటే గొప్పగా ఎవరు చేయలేరు నా దృష్టిలో. అంటే బెంగళూరుకి తెచ్చారు, హైదరాబాద్ వైజాగ్ నుంచి వచ్చారు. అదే కొంతమంది నాకు ఇక్కడ ఫ్రెండ్స్ చూశారు. ఆ ఎండు సాయిబాబా నేను రోజు కలుస్తుంటాం. అదే అంటే రోజు కలిసేవాడు ఫ్రెండ్స్ అంటే ఈక్వల్గా ఉంటాం. రాలేదే ఒకళ్ళు చెప్తాను. అచేత మాకు ఈ సన్మానం చేసి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీరు ఓటుతో పాట విన్నట్టు విన్నందుకు మీ అందరికీ కూడా మా అందరి తరఫున కూడా వందనాలు చెప్తున్నాం. గారికి శ్రీరామచంద్రమూర్తి గారికి మీకు కాదు, నాకు కూడా తెలివి ఆయన. ఎందుకంటే మీరేమో 10th క్లాస్ తర్వాత చదువుకున్నానే, ఎందుకంటే ఫామ్ పాస్ అయ్యి వచ్చారు, అంటే 12th క్లాస్ కొడుతున్నారు. అప్పుడు అంచేత నా తర్వాత నేను చదువుకున్నాను. మా మామగారు మాస్టారు వల్ల చదువుకోవడం జరిగింది. అదే వాళ్ళు కూడా నాకు గురువాటిదే నమస్కారం. తర్వాత సాయి రామకృష్ణ గారికి మీరందరూ కూడా ఎంతో కష్టపడి 72, 73 బ్యాచ్. ముందు లాస్ట్ ఇయర్ చేసింది 73, 74. అదే చాలా అనుకున్నాను. ఈ ఏడాది విన్నాక 72, 73 అనగానే అప్పుడు చాలా 50 years. అంటే కొంతమంది తెలుసు ఇందులో నాకు పేర్లు వినడం, మాస్టర్ చెప్పడం వల్ల బాగా పరిచయం ఉంది. వింటూ ఉంటాం కదా, అలాగే నేను టీచర్ని కాబట్టి కొద్దిగా శ్రద్ధగానే వింటాను అని చెప్పేవన్నీ కూడా అదొకటి. తర్వాత మీరందరికీ కూడా అక్కడ చిన్నవాళ్ళే, మీ అందరికీ నా ఆశీస్సులు. సాయి రామకృష్ణ గారికి నా నమస్కారాలు, ఆశీస్సులు కూడా. చాలా సంతోషం. ఇంత సంతోషంగా గ్యాదర్ అయ్యి వేల్పూరి సత్యనారాయణ గారు, తర్వాత ఇంకో సత్యనారాయణ పంచుకోవాలి ఆయన వేల్పుల అప్పారావు గారు, వీళ్ళందరూ సుప్రసిద్ధులేను. వీళ్ళు ఎంతో కష్టపడి మోటివేట్ చేసి తర్వాత అందరూ మోటివేట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా చాలా సంతోషంగా యాదవ్ మెసేజ్లో చూస్తుంటాను నేను. ఆ మెసేజ్లో చూడు ఎంతో ఉత్సాహంగా అందరూ కలుసుకుందాం, మాట్లాడుకుందాం, చేద్దాం, తప్పకుండా ఎవరు కూడా నోనే ప్రసక్తంలో కనపడలేదు నాకు దాంట్లో. వాట్సాప్లో ఎవరేమంటే సత్యనారాయణ గారు ఏమంటే ఓకే అలాగే పంపించడం చేయడం అందరూ కలిపి ఇంత చక్కగా ఈ సన్మానాన్ని చేయడం అనేది మరి మీ మాస్టర్ చెప్పినట్టు ఇంతకాలం అదే మేము ఉండడం, ఈ సన్మానాన్ని అందుకోవడం చాలా అదృష్టం భావిస్తున్నాం. తర్వాత 10th క్లాస్ ఎంత ఉత్సాహంగా ఆ రోజుల్లో ఉన్నారో కనబడుతుండే వారు. అప్పుడు ఎలా ఉన్నారో ఆఫ్టర్ 60 to 65 years ఉంటారు మీరందరూ అప్పుడులాగా కనబడ్డారు నాకు. అలాగే ఉత్సాహంగా ఒకళ్ళు వద్దన్నా ఒకళ్ళు వెళ్ళిపోతూ, ఒకళ్ళు అమ్మాయి వాళ్ళు వస్తూ, ఎవరి మట్టు వాళ్ళే హడావిడిగా ఉంటూ అప్పుడు 10th క్లాస్ పిల్లలు ఎలా ఉన్నారు అలాగే చేసేది. ఈ సన్మానం ఇలా చేసినందుకు చాలా సంతోషపడే విషయం. మీ అందరికీ దేవుడు వరకు ఆయురాగా ఇచ్చి ఇంకా మనశ్శాంతిగా హాయిగా మా పిల్లలతోటి మనవలతోటి బాగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మా కోసం అలా ఉండిపోయారు. మా మీద ఉన్న ప్రేమ కొద్ది, వాత్సల్యం కొద్ది, ఇంతటి మహాభాగ్యం మమ్మల్ని సత్కరించుకునే భాగ్యం కలిగినందుకు అనేక మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పటివరకు గురువు గారిని ఎప్పుడో చూసాం, అప్పుడు చూసి మన అందరికీ ఆనందం కలిగింది. మాస్టర్ చెప్పారు, సమర్థులు వీరందరూ కూడా వీరి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, సమయం లేదు కాబట్టి ఒక మాట. ఆయన విషయం ఇంకా క్లాస్ రూమ్లో చూసాం. అంటే ఎక్కువ శ్రమ, ఇప్పుడు నేను టైం తీసుకుంటే వారికి కాలంలో తీసుకోవాల్సిన ఆహారంలో తేడా వస్తుంది. ఇకపోతే శ్రీరామచంద్రమూర్తి గారు విషయానికి వస్తే ఆయన తీర్పుతో చెప్పుకున్నారు.
అది నిజానికి మన గురించి కాదు. ఆయన పాఠశాలలో మనలో ఎంటర్ అయిన తర్వాత అన్నయ్య పెద్ద అన్నయ్య పేరు పెట్టింది ఆయనే. మన అప్పారావు తర్వాత ఆయన అలా ప్రేమగా అంటే ముందు అయోమయంగా ఉన్న పరిస్థితి ఆయనే చెప్పేశారు. ఎప్పుడైతే స్నేహంగా ఏర్పడిందో పిల్లలు స్నేహితులు అయిపోయారు. అలాగే గోపాలాచారి గారు చెప్పాలంటే జడుస్తాం. ఆయన వస్తుంటే వీధిలో పారిపోయేవాడు క్లాస్ రూమ్. నేను నిజానికి తమ్ముడు మిత్రులారా, నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోలేదు. ఎందుకంటే గోపాలాచారి మాస్టర్ కనపడతాయేమో భయం కొద్ది. నేను 3వ బెంచ్లో కూర్చునేవాడిని. డ్రాయింగ్ పీరియడ్ వస్తే మాత్రం ముందుకు వచ్చేవాడు. ఇంక మీ అన్ని మీ టైం వేస్ట్ చేసుకోలేదు. ఇంతటి భాగ్యాన్ని కలిగించిన మీ అందరికీ కూడా అనేక వందనాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందకరంతో కార్యక్రమం జరిగింది. అదంతా మీ వల్లే. ఇంకో చిన్న విషయం, గురువులు పైనుంచి చూశారు కాబట్టి మన ఈ మధ్యలో ఉన్నటువంటి కరెంటు పోవడాలు వస్తారు అని భావిస్తున్నాను. వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. వారు పైనుంచి మా యొక్క గోపాలాచారి గారు శ్రీరామదత్తి గారు ఎంత వైభవంగా చేశారు మన పిల్లలు అని చెప్పేసి ఆయన పైనుంచి చూశారు. ఆ టైంలో కరెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళే దివ్యమైనటువంటి దృష్టి ఉంటుంది. అంచేత ఇదంతా కూడా మన కోసం జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. అనేక ధన్యవాదాలు గురువుగారు. మీ సమయాన్ని ఇంత వెచ్చించి మా కోసం వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. దయచేసి వేణుగోపాలాచారి గారిని, అలాగే సాల్వా దయచేసి బాబు ఆకర్ సుందరం, సాల్వా బాబు బొమ్మగారు సుబ్బారావు అంకుల్ గారు ఒకసారి సార్ సాయిరామ్ ఒకసారి సార్ కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళి బాబు, టైం అయిపోయింది. ఏలాగలో టైం అయిపోయింది, జాగ్రత్త తీసుకెళ్ళు. అయిపోయింది బాబు. వాళ్ళు బొక్కేతో సన్మానిస్తున్నారు. మన జలగం వెంకటరమణ గారు బొక్కేతో సత్కరిస్తున్నారు. అలాగే గురుగారికి పళ్ళతోటి సార్ సార్ అయిపోయినామండి. ఇంకా పెట్టుకో అమ్మా ఎవరిది అయింది సార్ మాకు అమ్మ కదా మాకు పుట్టలేకపోతున్నా. మిత్రులు ఓకే సార్. ఈ సమయంలో ఓకే రెడీ. గోపాలాచారి గారికి, శ్రీరామచంద్రమూర్తి గారికి, సర్వలక్ష్మి మేడం గారికి నమస్కారం తెలియజేస్తూ, నాకన్నా పెద్దలైనటువంటి 50 సంవత్సరాల క్రితం 10th క్లాస్ చదివినటువంటి ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను చాలా చాలా సంతోషం పొందుతున్నాను నేను. ఎందుకంటే గోల్డెన్ జూబ్లీ చేసుకోవడం అంటే మాటలు కాదు. 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీ యొక్క గురువుల్ని జ్ఞాపకుంచుకుని ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఇంత సంతోషంగా మీరు జరుపుకున్నారు అంటే మీ జీవితాలు అంత ఆనందమయంగా ఉన్నాయని, దానికి 10వ తరగతిలో మీకు పడినటువంటి విద్య అనే పునాదే ఆధారపడి మీరు అందరూ భావించబట్టి ఈ గురువుల్ని ఇంత చక్కగా సన్మానించుకున్నారు. నేను కూడా ఒక లెర్నర్గా నేను ఏం నేర్చుకున్నాను అంటే, గురువులు అంటే ఇలా ఉండాలి కదా, విద్యార్థుల మనస్సులో అలా ఉండిపోవాలి కదా అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. కరెంటు పోయినప్పుడు 67 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా ఆ గురువులిద్దరికి కూడా విజ్ఞాపన చెప్తుంటే కళ్ళప్పుడు ఆనంద బాష్పాలు వచ్చినాయి నాకు. మొన్న ఇటీవల పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యని దగ్గరికి మోదీ తీసుకెళ్ళినప్పుడు కళ్ళం వచ్చినాయి. ఇప్పుడు మీ యొక్క ఆప్యాయత, అభిమానము, వాత్సల్యం చూసి నాకు చాలా ఆనందం తీసుకొచ్చింది. ఇలా ఉండాలి అని. అఫ్కోర్స్ మమ్మల్ని మేము మూర్తి గారిని ఆదర్శంగా తీసుకుని అట్లాగే చేస్తూ ఉంటాము. నేను కూడా శక్తివంతం లేకుండా 40 సంవత్సరాలుగా నా ఉపాధ్యాయ వృత్తికి వన్నీ తెస్తూనే చేస్తూ ఎంతోమంది శిష్యులను తయారు చేశాను. మరి ఇది కదా, జీతాలు కాదు, జీతాలు లేని పరిస్థితుల్లో కూడా వారు అంతే పరిస్థితులు చేశారు. బెషాట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు టీచర్స్ పొజిషన్ చాలా బాగుంది, కానీ అంత డెడికేట్గా చాలా మంది ఉండలేని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి. నేనైతే అనుకుంటాను, ఎవరైతే వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని అంకిత భావంతో పాటిస్తారో వాళ్ళు, మీరందరూ కూడా మా వాళ్ళు మనవరాళ్ళు అని చెప్తున్నారు కదా, అలా ఉన్నారంటే మీరు చక్కగా చదువుకున్నారు, ఆ డెడికేటెడ్గా మీ యొక్క వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు ఇంత ఆనందంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నేను చాలా సంతోషం. నేను ఎందుకంటే రావడం అంటే డాక్టర్ సత్యనారాయణ గారు నేను రావాలని చెప్పారు. ఆ రోజు ఫోన్ చేశారు, మీరుంటే చూద్దాం అనుకున్నాను. నిన్న మళ్ళీ ప్రత్యేకించి వచ్చి
చిన్న పిల్లల్లాగా వాళ్ళు వచ్చి ఒక స్కూల్ కూడా తీసుకోవడము, ఆ 6 యొక్క హెడ్ మాస్టర్ క్రోనలాజికల్ ఆర్డర్లో తీసుకోవడం చూస్తే నాకు చాలా ఆనందం తీసుకొచ్చింది. మరి మాకు బాబురావు గారు కూడా తెలుసు, డ్రైవింగ్ మాస్టర్ గారు తెలుసు గారికి, నేను కూడా చేస్తే మా రమణ గారు మీ అందరినీ చూస్తుంటే మా వీరభయ్య గారు రాలేదు. వీళ్ళందరినీ చూస్తే వినమ్రత, విధేయత, పెద్ద పెద్ద పొజిషన్లో చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు, అట్లాగే డాక్యార్డ్లో చేసిన వాళ్ళు ఉన్నారు, మిలిటరీలో చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ అందరూ కూడా మిలిటరీ స్టూడెంట్స్ లాగే ఉన్నారు అందరూ కూడా. మరి ఇదంతా అప్పుడు స్కూల్ మీకు ఇచ్చినటువంటి యశస్సు ఇదంతా కూడా. అది ఇచ్చినటువంటి ఆ బివి సుబ్బారావు గారు బతుకున్న జీవించిన కాలంలో మేము బతుకున్నాము అని అంటుంటారు. వారు జీవించిన కాలంలో మేము బతుకున్నందుకు నేను పొరపాటుగా అప్పుడు నేను 1984లో వచ్చాను. నేను చాలా సంతోషిస్తున్నాను సార్. నన్ను ఆహ్వానించి మరి ఈ కార్యక్రమాన్ని సాక్షిభోగం చేసినందుకు చేస్తూ నేను నాది పెద్ద బ్రహ్మదేవం అండి. నేను బిలో మిడిల్ క్లాస్ స్థాయి నుంచి ఎబో మిడిల్ క్లాస్ స్థాయికి వచ్చాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను టీటీసీ అయ్యి టీటీసీలో నేను 1984లో జాబ్లోకి వచ్చి నేను ఎంఫిల్ ఎంఎస్సీ చేశాను. నేను అట్లాగే గెజెట్ మాస్టర్గా చేస్తున్నాను. బై గాడ్ గ్రేస్ నాకు 2 అబ్బాయిలు. పెద్దవాడు క్యాట్ ఆల్ ఇండియా టాపరు, మంచి పొజిషన్లో ఉన్నాడు. మా కోడలో హోమ్ మేకరు, 2 మనవరాళ్ళు, 5 4. మా చిన్నవాడు పిఎన్జి గోవాలో ప్రస్తుతం సీనియర్ మేనేజర్గా చేస్తున్నాడు. వాడికి ఒక 2 ఏళ్ళ అబ్బాయి. మంచి పొజిషన్లో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అంటే నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీస్సులు, మీకు జరిగిన చదువు, తద్వారా నేను నా వృత్తిధర్మాన్ని పాటించడం నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా చెప్తున్నట్లయితే మీరందరూ కూడా సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ కాబట్టి అందరూ గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు మీరందరూ మూర్తి గారు ఒక్కొక్కరిని కూడా పేరు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నాకు ఒక సీట్ తేడానికి వస్తే నేను సిగ్గుపడలేదు, నీ పేరేంటో ఏ క్లాస్ అని అడుగుతా. అట్లా అయిపోయిన పరిస్థితి. కానీ మొత్తం 84 చదివినాడు వేలుపుల వరలక్ష్మి ఏం చేస్తున్నావు అంటాను నేను. అదే అమ్మమైనా 84లో అదే చదివినా పేరుతో గుర్తుంచుకుంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమీ లేవు, వాళ్ళు టైంపాస్ అయిపోయే పరిస్థితి. అప్పుడు అంతలా ఉంటారు కాబట్టి ఈ మీడియా లేదు, ఈ సోషల్ మీడియా లేదు, ఈ డిజిటల్ టెక్నాలజీ లేకపోవడం వల్లే మీరు చక్కగా స్వయం ప్రసిద్ధి గారు నేను భావిస్తున్నాను. ఇవన్నీ అవ్వడం వల్ల మంచి చేస్తుంది, చెడు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు శిక్షణ సంబంధం కాస్త కార్పొరేట్ స్థాయి అయిపోయింది, కమర్షియల్ లెవెల్ అయిపోయింది. మనం ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, వాళ్ళు ఏదో వినాలి కాబట్టి విన్నారనే పరిస్థితి అయిపోయింది. అయినప్పటికీ కూడా దాంట్లో అనిపించేలాగా ప్రతి పేజీలో కొంతమంది వస్తూ ఉంటారు. మన స్కూల్ నేను చదివిన పాఠశాల ఆ స్థాయిలో ఉన్నా లేకపోయినా ఆ స్థాయిని చెడగొట్టకుండా మాత్రం హెడ్ మాస్టర్గా 13 సంవత్సరాలు చేస్తున్నాను సార్. నేను ఇంకా 2 ఏళ్ళు నాకు సర్వీస్ ఉంది. 2 ఏళ్ళు భగవద్ అనిపిస్తే ఇక్కడే ఉంటాను నేను. అట్లాగే మీ చదివిన పాఠశాల రోడ్డు వారు ఉండేది, అప్పట్లో పెంకుడు వాటిలో ఉండేది వచ్చిన కొత్తలో. ఇప్పుడు బచ్చు ఫౌండేషన్ వాళ్ళు అప్పుడు మా అందరి సహకారంతో మేము రిక్వెస్ట్ చేస్తే దఫాలుగా 1.3 crores పెట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. తర్వాత గత ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా 72 లక్షలు ఒకసారి వచ్చింది. అలా మొన్న 72 లక్షలు వచ్చింది. దానికి ప్రతి పైసా కూడా సద్వినియోగం చేస్తూ ఆ పాఠశాల రూపంలో తీసుకొచ్చాము. ఎన్ఎంఎంఎస్ అని ఒక ఎగ్జామ్ ఉందండి ప్రతి ఏడాది. దాంట్లో 2-3 ఇప్పుడు సెలెక్ట్ అవుతూ ఉంటారు. 3 పిల్లలు గవర్నమెంట్ పిల్లలకే వస్తున్నది. మంచి కాంపిటీషన్ ఉంటుంది. అది ఏడాదికి 10,000 చొప్పున 4 ఏళ్ళు ఇస్తారు. మన పాఠశాలకి ప్రతిసారి కూడా 2-3 సెలెక్ట్ అవుతూ ఉంటారు. మన పాఠశాల టౌన్లో ఫస్ట్ మొన్న 579 ఫర్ 600 మార్కులతోటి మండల ఫస్ట్ వచ్చింది మా స్కూల్ అమ్మాయి. ఇదంతా కూడా నా నేతృత్వంలో మా స్టాఫ్ సహకారంతో వస్తుంది. మా మూర్తి గారి గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉన్నాయి. ఏ మాత్రం తీసుకున్నాను పిలిచి ఫోన్లో చెప్తూ ఉంటారు, వాడు ఏదో బయటికి పోతున్నాడు చూడండి అని చెప్తూ ఉంటారు. ఆయన పక్కన ఉండడం ఆయన కూడా నాకు చాలా ఇది. మరి ఈరోజు మరి ఎందుకు కాకతాళీయంగా 22వ తేదీని ఎంచుకున్నారో, అసలు 50 సంవత్సరాలు అంటే రాష్ట్రీయ చేయాలి. ఈ 22 అనగానే 2 రెళ్ళు చూస్తే చాలా మట్లేస్తుంది. నేను మ్యాథ్స్ టీచర్గా 2 రెళ్ళు 4, 2 2 4 ఇంక దేనికి లేవు అలాగా. అదే 11 అనుకోండి, ఒక 1 2 అయింది. కానీ 22 అయితే 2 రెళ్ళు 4, 2 2 4. అంతేకాదండి, ఎంత ప్రత్యేకమైనటువంటి గ్యాదరింగ్ అంటే ఈ 4 2 రెళ్ళు 4ని ఇంగ్లీష్లో 4 అంటాం. FOUR 4. ఇంగ్లీష్లో ఏది రాయండి నెంబర్ని ఉదాహరణ కూడా పొందడం ఉండదు. కానీ ఈ 4 FOUR 4 అనే స్పెల్లింగ్లో 4 అక్షరాలు ఉన్నాయి. 4 విలువ 4, దాని స్పెల్లింగ్లో 4 అక్షరాలు ఉన్నాయి.
అదే 10 అనుకోండి, 10 ఇంగ్లీష్ 10 అంటాము, దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయి. 3 అనుకోండి, THREE 5, కానీ దాని విలువ 3, కానీ 4 మాత్రమే దాని విలువ 4, స్పెల్లింగ్ 4. అలాంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల సమూహంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా, మీరందరూ కూడా నాకు గుర్తులే, నాకన్నా అందరూ పెద్దవాళ్ళే. జస్ట్ 3 days back I have completed my 60 years my age. Thank you very much for the great opportunity. మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. ఈ రోజు సన్మానం 22 తీసుకు కారణం అంటే ఇవాళ జ్యేష్ఠ పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు గురు పూజోత్సవం చేస్తారు. అదే అందుకెందుకు కూడా ఇలా రామాయణ ఇదొకటి అదొకటి, రెండు కరెక్ట్. అందులో ఒకటి ఈ సమయంలో మన దేవి కుమార్ని అలాగే విజయలక్ష్మి ఇలా చూడండి మేడం గారు. విజయలక్ష్మి పైకి వచ్చేలాగా మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన గాలి గ్యాస్ ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నాను. ఇంకా నేను ఏదైతే కలిసాడు. ఈరోజు శ్రీధర్ వచ్చారు. శ్రీధర్ ఎక్కడున్నారు? వెరీ గుడ్. సో ఏదైనప్పుడు కూడా మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం అత్యంత అద్భుత దిగ్విజయంగా జరిగింది. ప్రతి వారు కూడా వాలంటీర్గా వచ్చే తప్ప మేము ఎవరిని కూడా ఇలా చేయాలని చెప్పలేదు. మొట్టమొదట నేతి బంగారం మొట్టమొదటి ఫంక్షన్ కలిసి చూసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత మన పుట్ట వెంకటరాముడు వచ్చి నేను భోజనం కలిసి చూసుకుంటున్నాడు. అలాగే ఎస్వి రమేష్ వచ్చి నేను టిఫిన్ కలిసి చూసుకుంటున్నాడు. గాలి గ్యాస్ అని గురువులు పట్టులు పెడుతున్నాడు. అలాగే మరి మన సర్వదేవ శాస్త్రి నేను గురువు మనకి పట్టులు తీసుకుంటానని చెప్పారు. అలాగే మన వాళ్ళు మెమంటోలు తీసుకున్నారు. నేను కొన్ని హారాలు తీసుకోవడం జరిగింది. అలాగే మరి ప్రతి విషయంలో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే స్వామిని విషయంలో అత్యధికంగా సహకరించినటువంటి బాలకృష్ణ, అలాగే మన బొమ్మగడ్డి వెంకట సుబ్బారావు వీళ్ళందరూ కూడా సహకరించారు. స్వామిని విషయంలో మ్యాక్సిమం కలెక్షన్ కలెక్షన్ కూడా ఇప్పుడు అవుతూనే ఉంది. డేటా కలెక్షన్ ఇప్పుడు అవుతూనే ఉంది. ఈ విషయంలో ప్రత్యేకంగా నేను కృతజ్ఞత అలాగే చెప్పాలంటే, అసలు ఇనిషియేషన్ మొట్టమొదటి అడిగి ఎవరంటే మా పెద్దనే. ఈ అడిగాడే మొట్టమొదటి కారణం పెద్దనే మా సంప్రదించిన బెంజులు వీరరాఘవులతో ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఒకరిని పట్టించారు. టోటల్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎప్పటికప్పుడే వాటర్ రిక్వైర్మెంట్స్ ఏవైతున్నా గురువులు పెడతామంటే అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళకి వస్తున్నారు. మన బాబులు ఏం చెప్పాడంటే, సత్యనారాయణ డిజైన్ వర్క్ ఏమైనా నాకు వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు. ఇప్పటివరకు వచ్చిన మెమోంటల్ కానివ్వండి, గురువులకి సత్కరించిన కార్యక్రమం కానివ్వండి, స్వామినీస్ కానివ్వండి, ఇన్విటేషన్స్ కానివ్వండి, ప్రత్యేక 3D ఈ రోజు చేశారు కదా కాక. అదే కొంచెం ఆయన ఆరోగ్యం కొంచెం సహకరించలేదు, టైం సహకరించలేక కొద్దిమంది వరకునే మరి ఆయన LED పవర్ పాయింట్ ప్రజెంట్ చేయగలిగారు. ఇవన్నిటికీ చేయడం కారణం మన బాబురావు. దయచేసి ఒకసారి చెప్పకూడదాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాబురావు చేసిన కృషి చాలా అద్భుతం. ఎందుకంటే అంత ఓపిక సమయం పాటించి చక్కగా కార్యక్రమం చేయగలిగాడు బాబురావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు. దూరపంచు నుండి హైదరాబాద్ నుంచి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. విజయవాడలో మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే విశాఖపట్నం మిత్రులు ధన్యవాదాలు. కాకినాడ మిత్రులు ధన్యవాదాలు. సామర్లపట్నం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి షెడ్యూల్ టైడ్ ఇద్దరి మీద ఫైనల్గా ఆధారపడి ఉంది. ఒకళ్ళు ఎవరైనా శరత్బాబు, 2 గాలి గ్యాస్. శరత్బాబు యాక్టివ్ పోయిన ఆధారం పెడతాంటే శరత్బాబుకి మనకి ఆటంకం వచ్చింది. శరత్బాబు ఏమో నేను గుడికి వెళ్ళాలి తిరుపతి అన్నాడు. అందుకే అది ఆగిపోయింది కొన్ని ఆధారం. రేపు ఆధారం పెడదామంటే గాలి గ్యాస్ నేను బెంగళూరు వెళ్ళిపోయిన వేరే ప్రాబ్లం ఉందన్నాడు. సో ఈ ఇద్దరి వల్ల ఏమిటంటే ఈ రోజు పెట్టుకున్న కారణం అంటే 2 రోజులు 4 కాదు అన్నా. అందు గురించి మనం 2 రోజులు 4 కాదు కారణం వాళ్ళందరే 2 రోజులు ఇంకోటి చెప్తాను నేను. ఆయన కొంచెం చెప్పాలి. 2 రోజులు అంటే ఒక 2 మన శ్రీరామ్ చంద్రమూర్తి గారు, మన శ్రీమతి సర్వలక్ష్మి గారు, అలాగే మరో 2 ఎవరు, వేణుగోపాలాచారి గారు, ఎవరండి, జయలక్ష్మి గారు. ఈ 2 అవి 2 2 రోజులు 4. సో కాబట్టి ఈ రకంగా సంఖ్యాశాస్త్రంలో అన్ని విషయంలో కలిసి వచ్చింది. చాలా సంతోషం. మరొక ఆడపడుచు మన విజయలక్ష్మి మన మధ్యకి వచ్చాడు. వేసే విజయలక్ష్మి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. రాజు వెరీ గుడ్. రాజు కూడా మన గురువు గారి శిష్యుడు. రాజు కూడా ఇక్కడ చాలా సంతోషం. ఆయన కూడా ప్రోగ్రామ్ చేయడం కూడా సంతోషకర కార్యక్రమం.
విజయలక్ష్మికి ఎవరైనా మన మిత్రులు రండి ముందుగా. మిత్రులు ఇక్కడ గాలి కాస్తాను, ఎందుకంటే రమణాజీరావుని గాలి కాస్తాను మర్చిపోలేను. లాస్ట్లో టాపర్స్ ఇద్దరే. నేను ఎప్పుడు కూడా రిమెంబర్, ఎప్పుడు కూడా క్లాస్లో టాపర్స్ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మర్చిపోలేరు. ఎందుకంటే వాళ్ళు క్లాస్లో ఎలా టాపర్స్, లైఫ్లో కూడా మంచి టాప్ పొజిషన్ వాళ్ళు రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. గోపాలాచార్య గారు, వారి సత్యమనుడు, ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు, తోటకూర శేషగిరిరావు గారు, రాయరాంశ గారు చేసిన అందరు మిత్రులకి, దూర ప్రదేశాల నుంచి వచ్చారు. ఇక్కడ సామర్లకోటలో కూడా చాలామంది ఈ కార్యక్రమం గురించి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా 2 years బ్యాక్ మనం ఈ వాట్సాప్ గ్రూప్ని ఫామ్ చేసుకుని అప్పటి నుంచి నెంబర్లు గ్యాదర్ చేస్తూ ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది కూడా సత్యనారాయణ గారు, అప్పారావు గారు. సత్యనారాయణ గారు అందరూ నెంబర్లు కలెక్ట్ చేస్తూ, అందరూ అడ్రస్లు కలెక్ట్ చేస్తూ, అందరూ వేరే అబౌట్లు కలెక్ట్ చేస్తూ, అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చాలా సోదాహరణంగా రీసెర్చ్ చేస్తున్నట్టు చేశాడు. చేసి లాస్ట్ ఇయర్ పెట్టుకుందామని అనుకున్నాం కానీ కుదరలేదు. ముఖ్యంగా కొంతమంది మిత్రులకి, పర్టికులర్గా నాకు కూడా కుదరలేదు. అప్పుడు సరేలే నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం అనేటప్పటికి మన తర్వాత బ్యాచ్ వాళ్ళు ముందే పెట్టేసుకున్నారు. మనకంటే మార్చిలోనే ఏప్రిల్లోనే పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. అదే ఇంకా లేట్ చేయకూడదు అని అంటే ఇంకా అందరు ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేసేటప్పటికి సో అందరూ మొత్తం ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నా సరే ఆ డేట్కి స్టిక్ అయిపోయారు. ఆ తర్వాత ఏంటంటే ఆదివారాలు అనేటప్పటికీ నాకు కొంచెం ఒక కార్యక్రమం ఉండడం, ఇంకా కొంతమంది వేరు వేరు కార్యక్రమాలన్నీ చెప్పడంతో కొంచెం సాటర్డేకి షిఫ్ట్ చేసాము. దానికి నేను చక్రధర్రావు గారు కూడా సహకరించారు, బంగారం గారు. లేకపోతే ఆయన ఫస్ట్ని ఆదివారమే అని అన్నారు. సో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మొదటి నుంచి చివరి వరకు వేల్పుల సత్యనారాయణ గారు, వేల్పుల అప్పారావు గారు, కట్టా బాబురావు గారు చేసిన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మన సినిమాల్లో కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి యాక్టర్లే కనబడతారు, బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా క్రియేట్ చేసింది కట్టా బాబురావు గారు, వేల్పుల సత్యనారాయణ గారు. అఫ్కోర్స్ యాక్టర్గా కూడా ఇక్కడ చేశారు. ఆ తర్వాత చాలామంది దూర ప్రదేశాల నుంచి వచ్చారు. అలాగే చాలామంది ఈ కార్యక్రమానికి, ఈ ఫంక్షన్కి, గోల్డెన్ జూబ్లీకి కావాల్సిన ధన వస్తు సహకారాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మనకి మార్నింగ్ రమేష్ బాబు గారు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయడం అయితేనేమి, ఈ కళ్యాణ మండపం స్పాన్సర్ చేయడంలో అది చక్రధర్రావు గారు అయితేనేమి, తర్వాత లంచ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు పుట్ట వెంకటరమణ గారు, ఆ తర్వాత ఇంకా నూతన వస్త్రాలు మేము, ఇంకా దేవుడు ఇంకా ఉన్నారు, మన వరపల్లి నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా. ఆ తర్వాత సాల్వాలు, మొమెంటోస్, మన మనవాళ్ళు గారు కూడా చాలా సహకారం చేశారు. అలాగే డబ్బు రూపంలో కూడా ముఖ్యంగా 10,000 అబౌవ్ కూడా ఇచ్చారు. ఆయన ఎవరు పేరు బాలకృష్ణ గారు. అందరూ సహకారంతోనే ఇది జరిగింది. సుశర్ల సరదేవ శాస్త్రి గారు, ఆకలి సోమసుందరం గారు వస్త్రాలు, హారాలు సహకరించడం అయితే ఇవి షైన్ హారాలు, ఇవన్నీ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకు వచ్చి అంత సహకారాన్ని ఇచ్చి చేయడం వల్లే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది. అదే చెప్పేసాను ముందే. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ప్రతి వాళ్ళకి కొన్ని ఈ హై స్కూల్తో కొన్ని అభినవ సంబంధం ఉంటుంది, అన్ని మెమరీస్ అన్నీ ఉంటుంటాయి. నాకైతే మాత్రం చాలా మంది టీచర్స్తో కూడా అభినవ సంబంధం, కొంచెం అనుబంధం ఉంటూ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు హై స్కూల్కి రాకముందే ఓలేటి అప్పలరాజు గారు మాకు చిన్న స్కూల్లోనే ఆయన పరిచయం. మాకు 4వ తరగతి నుంచి మాకు ఆయన బాగా ఇంగ్లీష్ అది నేర్పేవాడు ఆయన. ఆ తర్వాత తెలుగు టీచర్గా ఇక్కడ మాకు పరిచయం వచ్చారు. ఇక్కడ 8థ్లోనే ఆయన తెలుగు చెప్పాడంటే ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. అంత బాగా చెప్పేవాడు తెలుగు ఓలేటి అప్పలరాజు గారు. చాలా మంచి ఆయన. అలాగే సుబ్బారావు గారు అని హిందీ టీచర్ గారు, స్వామియాసరి గారు,
కేవి సుబ్బారావు గారు, ఆయన అందరూ ఫ్రెండ్స్ లాగే ఉండేవాడు. ఆయన ఆ ఏజ్ అయిపోయిన రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినా సరే మాతో కలిసి తిరుగుతుండేవాడు. గానుగుల సుబ్బారావు, నేను, లక్ష్మీనారాయణ, హీరాబాయి, అప్పారావు, వీళ్ళందరితో పాటు అంతానే గంగరాజు గారు, తర్వాత సూరిబాబు గారు, తర్వాత వీర్రాజు గారు ఏమో లెక్కలకి చెప్పారు, మ్యాథ్స్ మొదటి నుంచి చివరి వరకు. ఆయన స్వామి గారు సైన్స్ చెప్పేవారు, శ్రీరామచంద్ర సోషల్, సైన్స్ గోపాలాచారి గారు, శ్రీరామచంద్రమూర్తి గారు ఇంగ్లీష్. ఈయన వచ్చాక ఇంగ్లీషు మాకు తెలుగులో చదివినంత ఈజీ అయిపోయింది. అంతకుముందు ఎవరు చెప్పినా ఇంగ్లీషు దూరంగా ఉండేవాళ్ళం. అలాగా అఫ్కోర్స్ ఏంటంటే మన ఎంహెచ్ స్కూల్ స్టాండర్డ్ తక్కువే, చాలా మంది ఉన్నట్టుగా. అంటే స్టాండర్డ్గా ఓన్లీ ఇంగ్లీష్ మట్టుకి. ఆ తర్వాత కాన్వెంట్లో చదివిన వాళ్ళతో మేము పోటీ పడలేకపోయాం ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి. అప్పుడు మేము పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించడం జరిగింది. సోషల్ కూడా చెప్పారు. ఆ తర్వాత రామ్ సింగ్ గారు, సుభాన్ సింగ్ గారు కూడా మాకు చిన్న క్లాసులో చెప్పారు. చాలామంది చాలా చెప్పుకున్నారు. మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎలా వెళ్ళాలనేది నేర్చుకోమన్నాం మేము. అందరూ మా మిత్రులందరూ అలాగే నేర్చుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఇప్పుడు మన ప్రయారిటీ ఏంటంటే చాలా ఉన్నాయి. హెల్త్ ముఖ్యంగా చూసుకోవాలి. ఆ హెల్త్ గురించి మీ అందరూ నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. సో టైం టు టైం హెల్త్ పరీక్షలు చేయించుకుని ఏది తక్కువ ఏది ఎక్కువ చూసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ మాత్రం తప్పకుండా చేయించుకుంటే ఇంకా కొన్నాళ్ళు యోగా, మెడిటేషను, అవన్నీ వాకింగ్, యోగా, మెడిటేషను, యోగా రాకపోతే మెడిటేషను ఇవన్నీ చేసుకుంటే ఇంకా కొన్నాళ్ళు లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు కొన్నాళ్ళు లైఫ్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో 2-3 కార్యక్రమాలు, అంటే 50 years 10 years గ్యాప్ కాదు, 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఇంకొకసారి కలయిక జరిగితే అందరికీ కొంచెం హ్యాపీగా ఉంటుందని నా అభిప్రాయం. మళ్ళీ మన సత్యనారాయణ గారు, సుబ్బారావు గారు అందరి సహకారంతో, అప్పారావు గారు అందరి సహకారంతో మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. మనం కలిస్తే కలిసిన తర్వాత నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఒక టూర్ కూడా అరేంజ్ చేసుకుంటాం. ముందే అరేంజ్ చేసుకుంటే ఆ టూర్ కూడా వెళ్ళి వస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతున్నట్టుగా ఉంటుంది. అది ఒక నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు ప్రెసెంటే మన మీద ఎక్కువగా సెల్ ఫోను, టీవీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. దయచేసి సెల్ ఫోన్ ఒకటి, టీవీ ఒకటి కట్ చేసి బుక్స్ చదవడం అనేది ఒక హ్యాబిట్గా పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. కానీ అది మనకి ఒక హడ్డీగా తయారు. బుక్స్ చదవాలంటే మనకు కావాల్సిన బుక్ గమ్మున దొరకదు, మనకు కావాల్సిన బుక్ ఎక్కడో ఉంటుంది. అదే సెల్ ఫోన్ అంటే టక్కని ఎలా తీస్తే ఒక బటన్తో ఒక టచ్తో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అది ఈజీ అని అనుకోకుండా మనకు కష్టమైనా సరే బుక్స్ చదివితే మనకి ఎంతో మైండ్ బ్రాడన్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. లైబ్రరీ కావచ్చు, లైబ్రరీ నుంచి తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు బుక్స్ కాస్ట్ కూడా మన ఇన్కమ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ, 200 రూపాయలు 300 రూపాయలతో వస్తుంది. నేను జనరల్గా బెంగళూరు నుండి అవెన్యూ స్ట్రీట్కి వెళ్తుంది. హాఫ్ బుక్ స్టాల్స్ బోర్డు ఉంటాయి, కొంటుంటాను. 200కి 300కి బుక్స్ కొంటుంటాను డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద. ట్రావెల్ మీద అయితేనే, ఎక్స్ప్లోరేషన్ మీద, అడ్వెంచర్ మీద అయితేనేమి ఆ బుక్స్ కొంటుంటాను. ఎంసీ రోడ్కి వెళ్ళి అలాగా కొంటుంటాను. సో బుక్స్ కూడా మీరు బాగా చదివితే కష్టం అనుకోకుండా, కష్టం పడితేనే మనకి ఒక అభివృద్ధి, నాలెడ్జ్ వస్తుంది. సో బుక్స్ చదవాలని నా అభిప్రాయం. తర్వాత హెల్త్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. యోగా, వాకింగ్ ఇవన్నీ, ఫుడ్లో కూడా కొంచెం కంట్రోల్ చేసుకుని ఆయిల్, షుగర్ ఇదంతా తగ్గించి వెజిటేరియన్ తింటే అది చాలా బాగుంటుంది. కొన్నాళ్ళు మన లైఫ్ ఎక్స్టెన్షన్కి. ఇంకా ఏంటంటే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. మనము ఏంటంటే ఒకే విషయం, ఎన్విరాన్మెంట్ అండ్ స్వచ్ఛత అనేది కొంచెం పాటించాలి. అది నేను మీకు చెప్పనవసరం లేదు. సో అది మీరు పాటిస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మిత్రులకు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఇంతతో ముగిస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్లో కొంచెం మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్లో ఎవరు వెళ్ళిపోయాడు భోజనం గాడి వల్ల
సామర్లకోట మున్సిపల్ ఉన్నత పాఠశాల 1973 నుండి 2023 వరకు ఉన్నది. 51 వసంతాల సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అందులో మా పూర్వ గురువులు శ్రీ వేణుగోపాలాచార్య గారు, శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారిని సత్కరించడం జరిగింది. అలాగే ప్రస్తుత మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ గారు వారిని కూడా సత్కరించడం జరిగింది. ఇందు మూలంగా ఉదయం ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అఖండ విజయం సాధించింది. అపురూపంగా సాగింది. ఇందుకోసం శ్రమించిన పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన అందరికీ మా పూర్వ విద్యార్థుల బృందం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంవత్సరాల క్రితం మా స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, సామర్లకోట, కొత్తమంది వీళ్ళందరూ కలిసి 72-73 బ్యాచ్లో 10th క్లాస్ చదివారు. ఆ బ్యాచ్ వాళ్ళు మనసులో కాకుండా వాళ్ళ హృదయాల్లో మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆ చదువుని వాళ్ళ చదువులోకి చేసుకుని ఎంతో మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఇంకా వివిధ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వాళ్ళందరూ కలిపి మాకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసి దానికి అన్ని ఇందులో చాలా మంది ఉపాధ్యాయులు అంతా మేము ఇద్దరు చాలా సంవత్సరాలు మా చదువుతో ఉన్న మా తరఫున ఈ విద్యార్థులందరికీ కూడా ఆడవాళ్ళు కూడా వచ్చారు. లేడీస్ కూడా మన చదివిన అభిమానులు ఏదో రకంగా వచ్చి మమ్మల్ని సన్మానించారు. మా అందరికీ కూడా పేరు పేరున మా ప్రస్తుత మున్సిపల్ హై స్కూల్ ఏజీరాంపూర్ హెడ్ మాస్టర్గా ఉన్న తోటకూర సాయిరామకృష్ణ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రస్తుత టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న మాకు అలాగే ప్రస్తుత స్టూడెంట్స్ కూడా ఇది చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం చదివిన 10th క్లాస్ విద్యార్థులు నేటికి వారి యొక్క గురువు గారిని గుర్తుపెట్టుకుని సత్కరించడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో అందరూ కూడా మంచి పొజిషన్లో స్థిరపడ్డారు. దానికి కారణం ఎడ్యుకేషన్ వాళ్ళు నమ్మారు. అదేవిధంగా దానికి బోధించినటువంటి వాళ్ళ గురువుల్ని జ్ఞాపకించుకోవడం, అది మా పాఠశాల పూర్వ విద్యార్థులు అవ్వడం ప్రస్తుత హెడ్ మాస్టర్గా నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఇది చూస్తున్నట్లయితే వాళ్ళందరి మాటలు చెప్పాలి అంటే మనకు సామెత ఉండి ఒక చేప ఇచ్చినట్లయితే ఆరోగ్యాన్ని కడుపు నిండుతుంది, చేపలు ఎలా పట్టాలో నేర్పినట్లయితే జీవితాంతం వాళ్ళకి జీవనాధారం ఉంటుందనే దానికి నిరసనగా వాళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ హై స్కూల్ నుంచి వాళ్ళ చక్కటి జీవన సఫల్యం పొందారని వారి యొక్క మాటల్లో నాకు అర్థమైంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎవరైనా తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది అత్యధిక వడ్డీ రూపంలో ఈ విధంగా సుస్థిరమైన కూడా 65-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకము. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వికుంచిడై వినిపించి తిని వేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించిడై విరచించి తిని ఈ కవనం వికుంచిడై వినిపించి తిని ఈ గీతం ప్రాకృత వీణియ పైన దినకరమయూక తంత్రుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముని విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వర సుర చరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. స్కీల్ పెట్టుకోవడం మేము ఉండేది ఎస్ఎఫ్ఐ కూడా పక్కన స్కీల్ పెట్టుకోవచ్చు అక్కడ ఉన్నాడు ఇప్పుడు చూడలేదు తెలియదు. ఈ పరిచయ కార్యక్రమంలో వెంకటేశ్వర పరిచయం వెంకటేశ్వర ద్వారా మన కృష్ణమాన్ కూడా పరిచయం. కృష్ణమాన్ ఎవరే కాదు, వెంకటేశ్వర తమ్ముడే. వీళ్ళ అన్నయ్య హనుమంతరావు, మా అన్నయ్యడే బాబురావు సార్ రాణి జరిగి ముగ్గురు కూడా మల్లెడి కృష్ణమోహన్ మా తమ్ముడు క్లాస్మేట్, అనంతబాబు క్లాస్మేట్. 10th క్లాస్ వెళ్ళి మా చెల్లితో జయంతో జాయిన్ అయిపోయి దేవి, నేను, మా చెల్లి రత్నగిరి ఉషా టీచర్. 2వ క్లాస్ అమ్మగారి పేరు ఆవిడ పేరు. ఆవిడ దగ్గర ఇందులో కొంతమంది చదివారు, నాకు గుర్తు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు గుడ్ జాబ్. కృష్ణమాన్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. విశాఖపట్నంలో ఒక మంచి బిల్డర్ గా పేరు పొందాడు. ఎంకేఎంఆర్గా మంచి బిల్డర్గా ఉన్నాడు. విశాఖపట్నానికి తలమానికి ఉన్నటువంటి మధురవాడ ప్రాంతంలో ఆ నివాసం ఉంటూ చక్కనటువంటి ఎంతో మందికి నివాస యోగ్యం కల్పిస్తున్నాడు. ఆ నివాస యోగ్యంగా ఉండడం మాత్రమే కాదు, ఎంతో మంది నిరాశైన వారికి ఆశ్రయం కలగడైనా మన సామర్లకోట నుంచి వెళ్ళి ఈ సామర్లకోట పేరు ప్రతిష్ఠ నిలబెట్టడానికి విశాఖపట్నంలోనే ఒక మంచి బిల్డర్గా రూపుదిద్దాడు. రూపుదిద్ది ఎంతో మందికి అక్కడ అవకాశం కల్పించాలి. వ్యాపారం అయినప్పటికీ కూడా ఎంతో మంది నివాస యోగ్యం ఉంటున్నారు. కాబట్టి విశాఖపట్నం చాలా మంది ప్రముఖమైనటువంటి బిల్డర్స్ ఉన్నారు. కానీ ఈయన ఒక బిల్డర్గా అక్కడ పేరు పొందారు. పేరు పొంది ఎన్నో బిల్డింగ్స్ కట్టడం జరిగింది. అయితే మనకన్నా ముందు మన జూనియర్సే కానీ మనకన్నా ముందుగా వీళ్ళు గత మార్చి 30 తారీఖుని వీళ్ళు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నారు. 73-74 సెలబ్రేట్ అయితే అయిపోయింది. వాళ్ళ తాలూకా మెమరీస్ మనం చూసాం, వాళ్ళకి తాలూకా సావనీస్ మనం చూసాం, వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ అంతా కూడా మనం చూసి ఇన్స్పిరేషన్ దాని ద్వారా మన సావనీస్ అయితే మనం రూపకల్పన చేసుకున్నాం. అయితే నాకు ఒక ఆలోచన అయితే ఉంది మనసులో. ఆ ఆలోచన ఇప్పుడు కృష్ణమాన్ బయట పెట్టాడు. ఏమిటి ఆలోచన అంటే, ఏదో మనం కలుసుకున్నాం, ఏదో భోజనం చేసాం, వెళ్ళిపోయాం, మనం పంచుకున్నామని కాదు, మనం గుర్తుండిపోయే కార్యక్రమం ఏమైనా చేయాలి. వినాలి బాబా అప్పన్న అమర్పల్లి నాగేశ్వరరావు మెమరీస్ జాతికి వినండి. బాబా జాతికి వినండి. మళ్ళీ సమయం రాదు, మీరు మాట్లాడుకుంటే మన తర్వాత కార్యక్రమం మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. మనం 73-74 బ్యాచ్ కానివ్వండి, 72-73 కానీ మెమరీ సామర్లపాటు పలానా బ్యాచ్ అనేటువంటి ఒక ముద్ర వేసుకొని ఏం చేయాలని నాకు ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ఇప్పుడు కృష్ణమోహన్ బయటపెట్టి ఆయన చెప్తుంటాం, మాట చెప్తాడు. గురువు గారికి నమస్కారం, గురువర్మ గారు నమస్కారం. మిమ్మల్ని అందరినీ అన్నయ్య అని పిల్లలు ఎందుకంటే 1 year సీనియర్ కాబట్టి అన్నయ్యలందరికీ నమస్కారం. నా ఐడియా ఏంటంటే సామర్లపాటి ఫంక్షన్ చేసుకోవడం కదా మెమరబుల్గా చూసే ఒక బడేలం చెరువు కానీ నీలం చెరువు తీసుకొని చుట్టూ మొక్కలు మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కానీ మొక్కలు మాత్రం 100 years అలా ఉండవచ్చు. గ్రీనరీ చేస్తాం. నెక్స్ట్ అమౌంట్ ఒకటేంటి, ఎవ్రీ మంత్ ఒక ఫండ్ కింద కలెక్ట్ చేసి ఎవరు బర్త్డేస్ ఉంటాయి, మ్యారేజ్ చేసుకుంటే మంచి చెట్లకి అందరూ కలవలేము కాబట్టి ఎవరో దగ్గర ఉన్న వాళ్ళకి నాకు వెళ్ళి ఒక బొకే కానీ స్వీట్స్ కానీ వేసి ఒక ఫండ్ లోకల్గా ఎవరో మన వాళ్ళు ఉండి వాళ్ళు ఎలాగ మీరు బర్త్డేలు అవన్నీ పెట్టారు కాబట్టి ఆ ఫండ్ ఇస్తే కలెక్ట్ చేసుకుంటే అంటే స్మాల్ ఫండ్ అండి, ఒక 100 రూపీస్ అలా. దాంట్లో మీ బ్యాచ్కి ఇది మీరు, మా బ్యాచ్కి నేను సైజ్ చేసిన ఓకే అన్నారు. అలా మీ బ్యాచ్ మా బ్యాచ్ కలిపి ఏదైనా సామర్లపాటికి మంచిది ఏదైనా అంటే ఇటు అందరూ కొంతమంది మంచి పొజిషన్లో ఉన్నారు, పొలిటికల్గా కావాలన్నా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించేస్తాడు. ఏదైనా మంచిగా ఇది లేదండి మన దగ్గర. ఇక్కడ సామర్లపాటిలో ఒక గార్డెన్ కానీ లేకపోతే ఒక వాకింగ్ ట్రాక్ కానీ పార్కు అవన్నీ 73-74 బ్యాచ్ మీరు మేము కలిసి ఫండ్ కొంచెం కలిస్తే ఇద్దరు కలిసి ఫండ్ బాగానే ఉంటుంది, చెయ్యొచ్చు. మన ఎవరంటే మన వాళ్ళు మా తాతగారు కట్టించారు, మేము మా తాత కట్టించారు, మేము చెట్లు వెళ్ళి హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా మనం ఏదో మన మెమరబుల్ థింగ్ అంటే ఏదో మనకి కలిసి స్పెండ్ చేసి అంటే ఇది ఎలాగ ఈ రోజుతో టైం కాకుండా అదైతే కొంచెం పర్మనెంట్గా ఉంటుంది నా ఐడియా. చేసి ఎవరైనా ఉంటే కోఆపరేట్ చేస్తే మా బ్యాచ్ నుంచి కూడా నేను కోఆపరేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎప్పుడంటే నాకు 3 మనవరాడు 2 మనవరాడు అనమాట. సో కాబట్టి వీరు ఆల్రెడీ సెటిల్ చెప్పాలి. ఎందుకు చెప్తానంటే వీరు ఆల్రెడీ సెటిల్డ్.
కాబట్టి మన గుర్తులు సో అండ్ సో అమరపల్లి నాగేశ్వరరావు, వేల్పుల సత్యనారాయణ, మల్లెడి వెంకటేశ్వరరావు, మల్లెడి కృష్ణమోహనం, నేతి బంగారం వీరు ఆల్రెడీ సెటిల్డ్. కాబట్టి మన భావితరాలకి మనం ఒక గుర్తు అశోకుడు చెట్లు నాటించాడు, ఇప్పుడు చెప్పుకున్నాం మనం. అలాగే బిఎస్ఎన్ ఏం చేశాడు, ఎంఎస్ఎన్ ఏం చేశాడు, వెంకటేశ్వరరావు ఏం చేశారు, మనందరం ఏం చేసామని ఇది మంచి మాట చెప్పాడు. ఏమంటే 72, 73 అలాగే 73, 74 ఈ 2 బ్యాచ్ల కింద ఒక మంచి కార్యక్రమం చేద్దాం. ఆలోచించేయండి. ఒక ఆలోచన ఆయన చెప్పారు, మీ ఆలోచన కూడా చెప్పండి. మీ ఆలోచన మనం మంచి కార్యక్రమం చేద్దాం. ఆల్రెడీ మనం పిల్లలు మనం ఇవ్వాలి, మనం ఇచ్చేసాం. నేను చెప్తాను, నేను నా పిల్లలకి ఆల్రెడీ ఒక్కొక్కడికి ₹1 కోటి ఇల్లు చేసి ఇల్లు ఇచ్చాను. ఒక్కొక్కడికనే నా కూతురికి పెద్ద కూతురు ₹1 కోటి ఇల్లు ఇచ్చాను, 2 ఇల్లు ఇచ్చేసాను. చిన్న కూతురికి ఇచ్చాను, నా కొడుకు ఇచ్చాను, అందరికి ఇచ్చాను. నా ఐఎమ్ ఫ్రీ. సో కాబట్టి ఏంటంటే నాకు పెన్షన్ వస్తుంది, నెలకు ₹37,000 పెన్షన్ వస్తుంది. అందులో నేను అంతా స్పే చేయగలను. సో కాబట్టి ఏంటంటే మనం ఏదైతే స్పే చేస్తుందో నా తల్లిదండ్రులు గుర్తు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా నేను బట్టలు పంచి పెడతాను. ఇక్కడ సామాన్లు కూడా వచ్చాయి. సో సామాన్లు కూడా మెమరబుల్గా మనం ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం. ఆ మంచి కార్యక్రమం మీ అందరూ సహసాగా కావాలి. ఎందుకంటే ఈ 72, 73 కానీ 73, 74 కానీ ఎందుకంటే వాళ్ళు మంచి వస్తున్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేద్దాం. అది మేబీ మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, మరొక కార్యక్రమం కానీ మీ సలహాలు ఇవ్వండి. మీ సలహా సూచనలు ఇస్తే తప్పకుండా మనం చేద్దాం. అది 10 మందికి ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం అయితే బాగుంటుంది నాకు ఉద్దేశం. మన మిత్రులు మీరు మీ అభిప్రాయాలు తెలియజేయాలి, మనం చేస్తాను. బంగారం పుట్ట వెంకటరమణ, ఐఎమ్ వెరీ హ్యాపీ. పుట్ట వెంకటరమణ నాకు బంగారాన్ని చాలా అభినందిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కూడా ఎత్తాను అదే షార్ట్ Thank you.